హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏం తింటే తగ్గుతాం, ఏం తాగితే సన్నబడతాం. సద్గురు ఒక డైట్ చెబుతారు, పండ్లు తినండి సన్నపడండి. నాగార్జున ఒక డైట్ చెబుతాడు, ఆహారం గ్రాముల్లో తినమంటారు. ఒకడు నెయ్యి తాగమంటాడు, ఒకడు కొబ్బరి నూనె తినమంటాడు, మరొకరు ఓన్లీ చికెన్ అంటారు. 6 ప్యాక్స్ వచ్చేస్తాయంట. ఆకులలములు తింటే బక్క చిక్కి ఐశ్వర్యరాయిలా అవుతావంటారు. కేవలం నీళ్లు తాగితే వాటర్ డైట్ అంట, జలకన్యలా కనిపిస్తారట. ఈ డైట్ ప్లాన్లన్నీ మార్కెటింగ్ మాయాజాలమేనా? అసలు డైట్ అంటే ఏంటి? ఒళ్ళు గగురు పొడిచే నిజాలు. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, డైట్ ప్లాన్ ఎక్స్పర్ట్ వినయ్ కుమార్ అసలు నిజాలు చెప్పబోతున్నాడు. ఈ డైట్ ప్లాన్ల గుట్టు విప్పబోతున్నాడు. రండి, చెవులు రెక్కించి వినండి. మనందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇది. నాతో సహా అందరికీ ఉపయోగపడేది. మనకు తెలుసు, మన దేశంలో ఊబకాయం లావుగా మారిపోవడం ఎంత పెరిగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ఈ రోజుకి మన దేశంలో 20 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 2050 నాటికి అది 45 కోట్లు కాబోతుంది అనేది ఒక అంచనా. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ కూడా లావు తగ్గడానికి లావు తగ్గండి అని పిలుపునిస్తున్న పరిస్థితి. మరి ఏం చేస్తే తగ్గుతాం, ఎలా తగ్గుతాం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాల డైట్లు, కీటో డైట్ అంట, ఇంకేదో 20-20 డైట్, 30-30 డైటు. అసలు వాటినాటి ఎన్ని డైట్ల పేర్లు రావాలంటే దాదాపు ఒక 100 డైట్ల పేర్లు వస్తాయి. కానీ ఏవి వర్కౌట్ అవ్వవు. మారుస్తూ పోతుంటాం. ఈలోపు మన కాలం అయిపోతుంటుంది, మన యాత్ర ముగించే పరిస్థితి. మరి ఈ డైట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అసలు ఏ డైట్ పాటించాలి? అసలు డైట్ పాటించాలా వద్దా? అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఇవాళ దాదాపు 10 ఏళ్ల పైగా అనుభవం ఈ యొక్క డైట్ ప్లాన్లో ఉన్న వినయ్ కుమార్ గారిని పిలిచాం. ఆయన న్యూట్రిషనిస్ట్, అట్లాగే డైట్ ప్లాన్ ఎక్స్పర్ట్. సో తను అడిగి మరి తెలుసుకుందాం. అవి పనిచేయవని కాదు. ఇప్పుడు హీరో నాగార్జున కావచ్చు, మోడీ కావచ్చు, హిందీ హీరోల్లో అక్షయ్ కుమార్ కావచ్చు, వీళ్ళ ఫిట్నెస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 60+ కూడా వీళ్ళు కుర్రాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు. మరి మనకెందుకు వర్కౌట్ అవ్వట్లా? మనలో సంకల్ప లోపమా, ఇంకేదైనా లోపం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. హౌ ఆర్ యూ? సో చాలా సంతోషం సార్. ఐఎమ్ నాట్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే లావ్ అయిపోయి ఇలా కూర్చొని ఇంటర్వ్యూలు చేసి ఫుల్ లావెక్కిపోయాను. మీలాగా అవ్వాలనేది నా డ్రీము. అది ఎట్లా మరి? అందుకే మిమ్మల్ని పిలిచావు ఇవాళ. నాతోనే మొదలు పెట్టాలి మీ యొక్క అది. సో అది సార్, భారతదేశం ఊబకాయంతో అల్లాడిపోతుంది. ఏంటి సార్ పరిష్కారం? అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. బికాజ్ ఆఫ్ కోర్స్ మనం ఇండియన్స్ గా మనం ఇండియా గురించి ఎక్కువ వరి అవ్వాలి. ప్రపంచంలో 3వ స్థానం మన ఊబకాయంలో. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఏపీ తెలంగాణలో అయితే చాలా దారుణంగా ఉంది. సాఫ్ట్వేర్ అందరు లావే, అమ్మాయిలతో సహా. అబ్సల్యూట్లీ. సాఫ్ట్వేర్, స్కూల్ కిడ్స్, కాలేజ్ గోయింగ్ కిడ్స్, అట్లా మీరు ఏ ప్రొఫెషన్ అయినా చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో మీరు సాఫ్ట్వేర్లను చూశారు, బట్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో డైలీ వేజ్ కి పనిచేసే వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో ఒబెసిటీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సీరియస్ గా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు అట్ వెరీ ఎర్లీ ఏజెస్. డయాబెటీస్ అంటే ఏదో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదు, 30 ఏళ్లలోనే డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఒబెసిటీ కావచ్చు, అండ్ వాళ్ళు కష్టపడి పని చేస్తారు ఫిజికల్గా, అలానే కూర్చునే వాళ్ళు కాదు. అయినా ఇన్ఫర్టిలిటీ, పిసిఓడి ఇలాంటి ఇష్యూస్ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒబెసిటీ కూడా ఇంకా అబ్వియస్లీ దాంట్లో ఉంది. సార్ ఏంటి అంటే మేము మీకు చెప్పాం కదా, నేనైతే ఇప్పటికీ ఒక 100 రకాల డైట్లు పాటించుంటాను సార్. ఒక 100 రకాలు అంటే దాదాపు పెళ్ళైన దగ్గర నుంచి నా లావు పెరగడం మొదలైంది. పెళ్ళయ్యేంత వరకు నా బరువు 48 కిలోలు సార్. పెళ్ళైన 2-3 నెలల్లో
మెల్లగా 52, 53 స్టార్ట్ అయిపోయింది. అలా 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 పెరుగుతుంది కానీ ఇంతవరకు తగ్గల. ఓకే. అంటే ఫిట్‌నెస్ అన్నారు. టెన్నిస్ ఆడాను, షటిల్ ఆడాను, రన్నింగ్ చేశాను, వాకింగ్ చేశాను, డైట్ అన్నారు. ఒకానొక దశలో గోడలు పట్టుకొని నడిచే పరిస్థితి వచ్చింది డైట్‌లు చేసి. అంటే వీక్‌నెస్. వీక్‌నెస్‌తో. యెస్. యెస్. ఓడి అమ్మ ఏం డైట్ రా అని మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం. ఎవరేది చెప్తే నమ్మేయడం, చేసేయడం. ఏం ఇది చేయాలి? మీరే కదా శ్రీనివాస్ గారు. ప్రపంచంలో చాలా మంది అఫ్‌కోర్స్ ప్రపంచం పక్కన పెట్టండి. నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌లో ఎవ్రీ 10 మందిలో 7 మంది, 8 మంది ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి వచ్చే వాళ్ళే ఉంటారు. బికాజ్ నేను అడిగే క్వశ్చన్‌లో అదొకటి. మీరేమైనా చేశారా గతంలో అని. చాలా మంది ఏంటంటే ఒకటి ఈజీగా లూజ్ అయిపోవాలి. అంటే కొంతమంది నేను షటిల్ ఆడితే తగ్గిపోతారని, జిమ్ చేస్తే తగ్గిపోతామని, కార్డియో చేస్తే తగ్గిపోతామని. ఏదైనా సరే వెయిట్ లాస్ కానీ ఏదైనా హార్మోన్ ఇష్యూస్ మనం రివర్స్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ అయితే మేజర్. ఓకే. బట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మనం దాని గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడదాం. ప్లీజ్. సో డైట్ అనేది 80-90% ఉంటే అండ్ ఒక 20% దాకా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ స్ట్రెస్ లేకుండా అవాయిడ్ చేయలేము. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. అవును. సో నేను ఎవరైనా స్ట్రెస్ ఉందా అని అడగను. బికాజ్ అది నా క్వశ్చన్లో తీసేసినాం. ఎందుకంటే ఉంటది గ్యారంటీ. స్కూల్ పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే మనిషి దాకా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ సో దాన్ని ఓవర్కమ్ అయి నిద్రని బాగా మెయిన్ నిద్ర. సో ఇవి బ్యాలెన్స్ చేయండి అనే చెప్తుంటాను. ఓకే సార్. మరి నేను చెప్తా సార్, నా విషయం చెప్తాను. నిజంగా నేను నిద్ర చక్కగా 7 hours పోతాను. ఓకే. అన్ని రకాలుగా నాకు అంత ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంటే మోషన్ కానీ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇట్లా మీ ముందు పడుకోమన్నా పడుకుంటాను. నేను 30 సెకండ్లు నిద్రపోతాను నేను. గ్రేట్. సో నాకు ఏ సమస్యలు లేవు. ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటాను, అన్నీ బాగానే ఉంటాయి. కానీ లావ్ అవుతున్నా. అంటే ఇది ఏమన్నా జెనెటికల్ ఇష్యూ కూడా ఉంటుందా? ఓన్లీ ఫుడ్డేనా? జెనెటిక్స్ అనేది కాదండి. జెనెటిక్స్ అనేది 100% జెనెటిక్స్ వల్ల లావ్ అవ్వాల్సిందే, డయాబెటీస్ రావాల్సిందే, థైరాయిడ్ రావాల్సిందే, ఇలాంటిది ఒక మిత్. అవునా? జెనెటిక్స్ అనేది కేవలం మైనర్ రోలే. మీరు కరెక్ట్గా గనక మీరు లైఫ్ స్టైల్ని, డైట్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే జెనెటికల్లీ వచ్చే ఇష్యూస్ని ఏవి కూడా అంటే సో కాల్డ్ జెనెటిక్స్లో వస్తాయి అనుకునేవి మీరు కట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఒబెసిటీ, ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, ఏవైనా థైరాయిడ్ కావచ్చు, ఏవైనా రిమిషన్ చేసుకోవచ్చు. అది పాసిబుల్. సో దానికి కేవలం అంటే నేను ఏం చేస్తానంటే నా క్లయింట్స్లో ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు చూడండి 100 రకాల డైట్ చేసామని. మీలాగా చాలా మంది నెలకో డైట్ మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ రిజల్ట్ వస్తుందా వెతికి ప్రాబ్లం ఏంటంటే మీరు ఇందాక అన్నీ బాగున్నాయి అన్నారు. అలా చాలామంది ఉన్నారు. నాకు డైజెషన్ బాగుంది, ఆకలి బాగుంది, నిద్ర బాగుంది, కానీ ఒబెస్ తగ్గడం లేదు. అసలు ఏంటి, మీరు ఎందుకు ఒబెస్ అవుతున్నారో ఎప్పుడైనా అనలైజ్ చేశారా? రూట్ కాజ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? చాలా మంది చేయరు. ఆ రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఏం సపరేట్ టెస్ట్లు ఏమి ఉండవు. ఫస్ట్ అంటే మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే మాత్రం, నేను చేసేమని చెప్తున్నా, ప్రాపర్ డయాగ్నోస్ రిపోర్ట్స్ లేకుండా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంటైర్ హిస్టరీ లేకుండా, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం లైఫ్ స్టైల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ, నిద్ర, ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవన్నీ అనలైజ్ చేస్తూ బ్లడ్ రిపోర్ట్స్ని మ్యాచ్ చేయగలిగితే మనకు ఒక రూట్ కాజ్ ఐడెంటిఫై అవుతుంది. ఐ డోంట్ సే 100% గన్ షాట్ అని, కానీ 90% ఆఫ్ ద కేసెస్లో అది ప్రూవ్ అయింది నేను అనలైజ్ చేసిన రూట్ కాజ్. సో ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తాం. అండ్ మేజర్ ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చూస్తున్న వ్యక్తుల్లో రూట్ కాజ్లో ఒక మేజర్ రూట్ కాజ్ ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది చాలా మంది దీన్ని అనలైజ్ చేయరు. ఇన్సులిన్ అనగానే మా నాన్నమ్మ వేసుకుంటుంది, మా నాన్న వేసుకుంటాడు ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ అనుకుంటారు. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో రిలేటెడ్ టు ఇన్సులినే, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ డిఫరెంట్. సో అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంతమంది షుగర్ పేషెంట్స్ లేదా షుగర్ ఉందా అనలైజ్ చేయడానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసింటారు, లేదా పోస్ట్ ప్రాండియల్ షుగర్ చేస్తాం. ఇన్సులిన్ టెస్ట్ ఎంతమంది చేసుకుంటున్నారు? ఇన్సులిన్ టెస్ట్ చాలా మంది చేసుకోరు. 99% ఆఫ్ ది పీపుల్. నేను నా క్లయింట్స్కి రెఫర్ చేసి ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించండి అంటే వాళ్ళు నాకు ఫాస్టింగ్ షుగర్స్ పెడతారు. ఇదేంటండి ఇన్సులిన్ చెప్పాను కదా నేను అంటే, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ అతను ఇదేం చేసి ఇచ్చాడు అంటారు. సో అంటే పీపుల్ ఆర్ నాట్ అవేర్ చాలా మంది. సో ఈ రూట్ కాజ్ తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్, ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ పాండల్ ఇన్సులిన్. ఇది చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. సో అలా డయాగ్నోసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై రూట్ కాజ్. రూట్ కాజ్ తెలియకుండా ఏది ట్రీట్ చేయలేం.
నేను నా దగ్గరికి ఎవరైనా నాకు గ్యాస్ట్రైటిస్ కోసం ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ గెట్ ద రిపోర్ట్స్ అంట. అచ్చా. తర్వాతనే వాళ్ళ అనలైజ్ చేయడం వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్. బికాస్ రూట్ కాజ్ తెలియకుండా మనం గాల్లో రాళ్ళు వేస్తున్నట్టే. సో అది ఎక్కడ పడుతుందో తెలియదు, తగిలిందంటే అదృష్టం, తగలలేదనుకోండి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, లేకపోతే నో రిజల్ట్స్ ఉండొచ్చు. సో నేను వాళ్ళు ఎక్కడున్నా, వెదర్ ఇట్ ఈస్ యూఎస్, యూకే, సో నేను ఆస్క్ ఫర్ ద డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అనమాట. కొంతమంది ఇప్పుడు వేరే కంట్రీస్లో కొంచెం గెట్టింగ్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ డిఫికల్ట్, అంత ఈజీగా ఇండియాలో లాగా రావు. సో వాళ్ళు కనీసం లాస్ట్ ఒక 6 months అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చేస్తారు వాళ్ళు. అవైనా సరే నేను లాస్ట్ 1 year అయినా పర్లేదు ఇవ్వండి అంట. అవైలబుల్ ఉంటే మాత్రం లేటెస్ట్ 90 days లోపు అయితే రిపోర్ట్స్ అడుగుతాం. మీరు అన్నట్టుగా ఇలా టెస్టులు చేసి చేయడం బాగానే ఉంది. ఇట్లాంటి డైట్లు చాలానే వచ్చాయి ప్లాన్స్. కానీ అంటే మనలో ఉన్న సహజమైన గుణం ఏంటంటే ఏది కూడా 2-3 వారాల కంటే ఎక్కువ చేయం. ఒక 2-3 వారాలు ఎన్ని డైట్, మీరు ఎంత గొప్ప డైట్ తీసుకురండి, 2-3 వారాల్లో ముగించేస్తాం దాన్ని. ఓకే, ఇది ఎట్లా, దీన్ని ఎలా చేయాలి? సో మీరు అడిగింది కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇది సహజంగా అందరికి ఉండే సమస్య. నేను రోజులు చేసినా నా వల్ల కాలేదండి, నేను అది తాగలేకపోయినా, నేను అవి తినలేకపోయినా అంటారు. ఎప్పుడు అది మానేస్తారు మీకు టేస్ట్ లేకపోతే. మీకేదో సిమ్టమ్స్, మీరు ఇందాక అన్నారు గోడ పట్టుకొని నేను పాకే పరిస్థితి వచ్చింది అంటే ఆ వీక్నెస్ వచ్చినా మీరు కాకపోయినా మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు బెదిరించో భయపెట్టో ఇది మానే మంచిగా తిను అని వాళ్ళు చెప్పేస్తారు. లేదా మీకు నచ్చకపోయినా, టేస్ట్ లేకపోయినా, మీ కడుపు నిండకపోయినా మీరు ఇంకో దానికి వెళ్తారు. మీకు బాగా కడుపు నిండి, మీకు బాగా టేస్టీగా ఉంటూ, మీకు ఎటువంటి నీరసం లేదు, మీరు ఇంతకు ముందు కంటే బాగా ఎనర్జీ లెవెల్స్ ఉండి యాక్టివ్గా ఉండి మీరు అన్ని విషయాల్లో బాగా పర్ఫామ్ చేస్తే వదలాలనిపిస్తుందా మీకు అట్లాంటిది? సో ఆబ్వియస్లీ. సో డైట్ అంటే చాలా మందికి ఉండే ఒక అపోహ ఏమంటే కొంచెమే తినాలి, ఏవో స్పెసిఫైడ్ ఫుడ్స్ ఇవి తింటేనే ఇంకా నేను, లేకపోతే లేదనేమి ఉండదు. పర్సన్ టు పర్సన్ మారుతుంది. అలా అని నేను అందరికీ ఇదే అని నేను చెప్పను. మీకు రూట్ కాజ్ ఒక వేరే ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి ఉండొచ్చు, మీ లైఫ్ స్టైల్ వేరే రకంగా ఉండొచ్చు, మీరు ఫిజికల్లీ బాగా పని చేస్తుండొచ్చు, ఇంకొంతమంది ఫిజికల్ పని ఏమి ఉండదు, వాళ్ళు కూర్చొనే పని చేస్తారు 10 గంటలు 12 గంటలు. సో వాళ్ళ కొంచెం వేరే ఉంటుంది. సో వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనం డైట్ ఇస్తాము. అది టేస్టీగా చేసుకోవడమే చెప్తాం తప్ప టేస్ట్ లేకుండా కడుపు మార్చుకొని ఉంటూ దాన్ని డైట్ అన్నామంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. సూపర్ సార్. యాక్చువల్గా ఈ మధ్య మీల్ రీప్లేస్మెంట్ లిక్విడ్స్ అని కూడా వస్తున్నాయి. డబ్బాలు ఇంత డబ్బాలు షేక్స్ 10,000 20,000 పెట్టి కొనండు అని రక్తం తాగుతున్నారు. ఏంటి అవి పని చేస్తాయా? అంటే నా దగ్గర ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ లైవ్లో 10 నుంచి 15 మంది క్లయింట్స్ ఆల్రెడీ అవి యూస్ చేసి కొంతమంది లివర్ ఇష్యూస్, కొంతమంది కిడ్నీ ఇష్యూస్ మొదలైపోయి స్టార్టింగ్ స్టేజెస్లో ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ నేను విన్నది కొంతమంది కేసెస్లో ఈవెన్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారని కూడా విన్నాను. బట్ మనకు ఆ ప్రూఫ్ లేదు, అంటే వాళ్ళు కరెక్ట్గా దాని వల్లేనా అని తెలియదు. కానీ బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక నేను అనలైజ్ చేసిన, నేను ట్రీట్ చేయలేదు వాళ్ళని, ఎందుకంటే నేను రిస్క్ తీసుకోలేను. సో అవి వాళ్ళు ఏవేవో ట్రై చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ స్టేజ్లో ఉండి ఇవి తగ్గించండి అంటే ఆ రిస్క్ తీసుకోలేము. కాబట్టి నేను అవాయిడ్ చేశాను. కానీ అనలైజ్ చేస్తే నాకు కనిపించిన రీజన్స్ అదే. వాళ్ళు అవి తప్ప ఇంకా వేరే ఏది వాళ్ళని ఆ క్యాన్సర్కి మరీ గురయ్యే విధంగా ఏమీ లేవు. కానీ అవే నాకు అనిపించింది. అండ్ నేను రిపోర్ట్స్ అనలైజ్ చేసి ట్రీట్ చేస్తున్న వాళ్ళలో అయితే ఆ షేక్స్ ట్రీట్మెంట్లో నుంచి బయటకు వచ్చి కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ స్లోగా ఆ రెమిషన్లోకి తీసుకొచ్చి నార్మల్ డైట్, అంటే వాళ్ళని ఆ లెవెల్స్ తగ్గించేసి వాళ్ళని మళ్ళీ వెయిట్ లాస్లోకి పెట్టి, ఎందుకంటే వాళ్ళు పోనీ తగ్గిపోయినారా బాగుండి అలాగే మెయింటైన్ అవుతుందంటే అది లేదు. ఒక 20 కేజీలు తగ్గి 3 months తర్వాత మళ్ళీ ఒక 40 కేజీలు పెరిగింటారు. సో కాబట్టి ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తున్నాం. సో అవి 100% పని చేస్తాయా చేయవా అంటే అది లెఫ్ట్ టు దెమ్. నేను ఎవరైనా వచ్చి నన్నే అడుగుతారు, సార్ ఇవి వాడచ్చు అంటారా, ఇవి సేఫేనా అంటే నేను ఒకటి చెప్తాను, వాడండి, మీకు పని చేసినా తగ్గారనుకోండి, తర్వాత ఏమైపోయినా నాకు సమస్య లేదు, నాకేమైనా కానీ నేను పట్టించుకోను అనుకుంటే హ్యాపీగా వాడుకోండి. అలా కాదు నేను ఒక పర్పస్తో చేస్తున్నా అంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అది అలాగే మెయింటైన్ అవ్వాలి, హెల్త్ ఫిట్నెస్ మెయింటైన్ అవ్వాలనుకుంటే మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దు. హోమ్ బేస్డ్ డైట్తోనే మీరు ఏదైనా క్లియర్ చేసుకోండి అని చెప్తాను. ఇంకొక విషాదం ఏంటంటే సార్, మొన్న పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు, ఒక కేరళలోని ఒక అమ్మాయి వాటర్ డైట్ అని చేసి 6 నెలల్లో చనిపోయింది సార్. 6 monthsలో 18 కేజీలకు వచ్చింది ఆ అమ్మాయి. 18 కేజీస్ వచ్చి చనిపోయింది. ఇదేం డైట్ సార్ ఇది? అదే చెప్తున్నా కదండి,
జస్ట్ ఒక యూట్యూబ్లోనో ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పడం వల్ల ఇది తాగడం వల్ల ఇలా తగ్గిపోతారు, ఇది తినడం వల్ల తగ్గిపోతారు అని చెప్పంగానే పీపుల్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు లావ్ అయ్యారు ఇందాక చెప్పిన అనలైజ్ చేయకుండా ఏదో ఒక చోట విని గాలి వార్తలు విని మనము టకాన్ని స్టార్ట్ చేసి ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేకుండా ఎక్స్పర్ట్ ఆధ్వర్యం లేకుండా మనం చేసామనుకోండి, గాల్లో రాళ్ళేసినట్టు ఇందాక చెప్పినట్టుగా తగిలితే తగిలినట్టు, లేదా పోవచ్చు మనిషి, లేదంటే రిజల్ట్స్ రావచ్చు, రాకుండా పోవచ్చు. సో ఎప్పుడు కూడా ప్రాపర్ అనలైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు, ఇవే కాదు చాలా రకాల జీరా వాటర్లో తాగితే తగ్గిపోతాము, లెమన్ తాగితే తగ్గిపోతాము, మునక్కాయ ఆకు తాగితే తగ్గిపోతాము, ఇవన్నీ మంచిదే బికాజ్ నేచర్ నుంచి వచ్చినవే. కానీ మీ పర్పస్ కోసము మీరు అది మాత్రమే అది తాగితే వెయిట్ తగ్గిపోతుంది. చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. నేను చెప్తాను, ఆయిల్ తాగితే తగ్గిపోతారు, ఆయిల్ పుల్లింగ్ అని, నెయ్యి మొత్తం తాగితే తగ్గిపోతారు, రోజు చికెన్ తింటే తగ్గిపోతారు. అలా చేసేలాగుంటే అంటే నిమ్మకాయల ధర బంగారుతో సమానం అయిపోతుంది, అంతేగా జీలకర్ర ధర బంగారుతో సమానం అయిపోతుంది. సో అది కాదు. అంటే అవి మన లైఫ్లో ఉండడం మంచిదే, మన డైట్లో అవి భాగంగా ఉండడం మంచిదే. లెమన్ కావచ్చు, జీరా కావచ్చు, ఇవన్నీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ దాన్ని కేవలం వెయిట్ తగ్గిపోతారు దాంతో అంటే మాత్రం ఐ డోంట్ అగ్రీ. అండ్ అది మీకు కరెక్ట్ కాదు. మీ లైఫ్ స్టైల్ అది భాగం చేసుకోండి, అది మీ పర్పస్ ఏదన్నా. కానీ ఒకవేళ మీకు అది అలౌడ్ అయితే ఓకే, మీ కండిషన్లో అది కూడా నాట్ అలౌడ్ అనుకోండి, లెమన్ కూడా ఆపేస్తాం కొన్ని సందర్భాల్లో, అది కూడా. సో డిపెండ్స్, అది అంటే పడే ఫుడ్స్ అట్లా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. ఓకే సార్, ఇప్పుడు 2 రకాల డైట్స్ ప్రపంచంలో చలామణి అవుతున్నాయి, వీగన్ డైట్ అనేది, అట్లాగే నాన్ వెజ్ డైట్ అనేది. ఏది బెటర్ అసలు? నేను స్పెసిఫిక్గా నా క్లయింట్స్కి నేను ఇదే తినండి అని ఎప్పుడూ చెప్పానండి. ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ అంటే మీ పుట్టుకతో మీ ఫ్యామిలీ జనరేషన్ టుగెదర్ మీరు నాన్ వెజ్ ఈటర్స్. సడన్ గా ఈ రోజు వచ్చి మీరు వేగన్ గా మారండి అంటే నేను చెప్పడం వల్ల మీరు మారితే అది ఎన్ని రోజులు నిలబడదు. ఓ 2-3 వారాల తర్వాత మీరు విపరీతంగా తినడం మొదలు పెడతారు. సో మీరు ఒకవేళ కమిటెడ్గా మీ ఇష్టంతో నేను ఐ వాంట్ టు గో వీగన్, ఏదో రీజన్ వల్ల, అది స్పిరిచువల్ రీజనా లేకపోతే మీ హెల్త్ రీజనా సంబంధం లేదు, నేను వీగన్ వెళ్తా అంటే మంచిది. లేదు అంటే నాన్ వెజ్ వెజ్ రెండూ తిని, ఇప్పుడు నా డైట్లో నేను క్లయింట్స్కి వాళ్ళ ప్రిఫరెన్స్ అది, నేను వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ డైట్ నేను ప్రిఫర్ చేస్తాను. సో వాళ్ళకి కావాల్సిన పదార్థాలు వెజ్లో నుంచే మనం ఇస్తాం. నాన్ వెజ్ కూడా నేను తింటానండి అంటే సో నాన్ వెజ్ని వాళ్ళ కండిషన్ని బట్టి ఎంత మోతాదులో తినచ్చు, ఎన్నిసార్లు తినచ్చు వారంలో, వాళ్ళకు ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు వారంలో కొంతమంది నాకు అవుట్ ఆఫ్ 7 days నేను 6 days తింటానండి అంటారు. సో నేను అప్పుడు వాళ్ళకి లిమిటేషన్స్ చెప్తాను, అన్ని డేస్ కాకుండా ఇన్ని డేస్ పెట్టుకోండి, ఈ ఇంటర్వెల్స్లో పెట్టుకోండి అని చెప్తాను నాన్ వెజిటేరియన్స్కి. వెజ్ అయితే నో డౌట్ ఇంకా వెజిటేరియన్ ఇస్తాం. సో అది మంచిది, ఇది చెడ్డది అని ఐ డోంట్ జడ్జ్, ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. సూపర్ సార్. నేను ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాగార్జున గారు ఈ మధ్య ఆయన డైట్ చాలా పాపులర్ అవుతుంది ఆయన చెప్పిన విషయాలు. ఆయన చక్కగా నేను బీర్లు తాగుతానండి, మంచిగా తింటానండి అని చెప్తున్నాడు. ఒకరోజు అన్ని చెప్తున్నాడు. మరి మనం అవి తింటే మనం లావెక్కుతున్నాం, ఆయనేమో అట్లనే ఉంటున్నాడు. నేను అదే చెప్తున్నా కదా, స్వీట్ భూతం లాగా చూడడం మానేయాలి మనం. అంటే అట్లానే స్వీట్ గుడ్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్ అండి. నేను నా క్లయింట్స్ కూడా చెప్తాను, నీళ్లు కూడా మీరు మోతాదుకు మించి తాగితే అవి విషంగా మారుతాయి. నీళ్లు కూడా ఇంకా నీళ్ళని మించి ఇంకా నార్మల్ థింగ్ సాధారణ వస్తే ఏముంది ఇంకా. సో ఏవైనా సరే మీ బాడీకి తగ్గట్టుగా మీ అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. కానీ అది మంచిది, నాగార్జున గారు స్వీట్ తినచ్చన్నారు, ఐస్ క్రీమ్ తినచ్చన్నారు, సో లెటర్ స్టార్ట్ 3 పూటలు ఐస్ క్రీమ్ తిని నేను డైట్ చేస్తా, జిమ్ చేస్తా, తగ్గిపోతానా అంటే నో. ఆయన బాగున్నారు కానీ మీకు ఏమన్నా అవ్వచ్చు, ఏదైనా ఎత్తిపోవచ్చు ఆర్గాన్స్. సో కాబట్టి దట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. సో అది బ్యాలెన్స్. ఆయన చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఆయన తింటున్న డేలో మీరు ఆయన తింటున్న అదొక ఐస్ క్రీమ్, నేను స్వీట్ లేదా వాట్ ఎవర్ ఆయన డ్రింక్ చేస్తున్నారు, అది మాత్రం చూస్తున్నారు. మిగతా డేస్ లో ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారా? రోజుకు 10,000 అంటే ఆయన డైట్ ఖర్చు. 10,000 అంటే ఎంత క్వాలిటీ ఆర్ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. ఆయన తగ్గట్టుగా అది డిజైన్ ఉంటుంది తప్ప కామన్గా అందరికి పనికొచ్చేలాగా ఉండదు షూర్గా. కరెక్ట్. అట్లాగే మోడీ డైట్ అని కూడా వచ్చింది. మోడీ గారు ఏం తింటారు, మోడీ గారి లాగా తింటే సన్నగా అవ్వడం ఖాయం అని. ఏంటి ఆ మోడీ డైట్? నేను ఒకటే చెప్తా, మోడీ గారి డైట్, నాగార్జున గారి డైట్ ఆర్ XYZ సెలబ్రిటీస్ డైట్, వాళ్ళ డైట్ని ఎప్పుడు కూడా ఎవరిని కాపీ చేయకూడదు. 100% అది. ఈవెన్ మన ఇంట్లో నేను తింటున్నది నా భార్య కూడా సరిపోకపోవచ్చు,
ఓహో. నా వైఫ్కి కూడా సూట్ అవ్వకపోవచ్చు, నా భార్యకి మేబీ కొన్ని చేంజెస్ చేయాల్సి రావచ్చు. ఓకే. అలాంటిది మీరు ఎక్కడనో ఆయన ఏ రాష్ట్రంలో ఉంటారు మోడీ గారు, అవును. ఏం తింటారు అది నేను కాపీ చేస్తానంటే ఆయన చేసే పనే లాంటిది, ఆయనకి ఎంత సపోర్ట్ ఉంటుంది. బట్ మీకు అవన్నీ ఉన్నాయా? సో మీ సైకలాజికల్ కండిషన్ ఏంటి, మీరు పెరుగుతున్న వాతావరణం ఏంటి, మీ అలవాట్లు ఏంటి గతంలో ఇన్ని రోజుల నుంచి, ఇవన్నీ చూసుకోవాలా తప్ప ఎవరినో నేను కాపీ చేసేస్తా, నేను వాళ్ళలాగా అయిపోతానా అంటే డెఫినెట్గా అవ్వలేరు. వేరే ప్రమాదం వచ్చిన ఆశ్చర్యం లేదు. అవునా? యా. దేవుడా. సరే, ఇంకొక సమస్య. పెద్దవాళ్ళు చెప్పారు, ఏకభుక్తం మహాయోగం, ద్విభుక్తం మహా భోగం, భోగం, త్రిభుక్తం మహారోగం. భోగి. యా, సో ఇది కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్టే అండి. సో కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీ ప్రొఫెషన్, మీ మీ అంటే జాబ్ ఎలా డిమాండ్ చేస్తుంది ఫిజికల్లీ మీకు, ఆ తర్వాత మీరు ఒక పూటే తినాలని డిసైడ్ అని 2 పూటలు తినాలనుకున్నా ఆ 2 పూటల్లో ఏమేమి తింటున్నారు. ఇప్పుడు చాలా మంది నాకు చెప్తారు, నేను ఇలా చెప్పారండి ఒక పూట తింటే మంచిది, 2 పూటలు తింటే మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ సూపర్, కానీ ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లో ఏం తింటున్నారు? అన్నం పప్పు తింటాను నేను, అన్నం పప్పు రసము ఒక స్వీటో ఏదో తింటాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నా బాడీకి సరిపోతా అంటే 100% సరిపోదు. మీరు లావు సన్నగా అయితే పక్కన పెట్టిన ఒక పూట తిని ఇంకా లావు అయిపోయిన ఆశ్చర్యం లేదు. అలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. ఒక పూటే తిని లావు అయిపోవడం, లేదా ఫ్రూట్స్ మాత్రమే తిని లావు అయిపోవడం. ఇది చాలా మంది తెలియదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే ఏం తింటున్నా అనేది మ్యాటర్ అవుతుంది, కానీ మీ హార్మోన్ కండిషన్ ఇందాక చెప్పాను రూట్ కాజ్ అని. అది ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీరు ఫ్రూట్స్ తిన్నా ఫ్రక్టోజ్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ బాడీలో, దానిలోంచి ఫ్రక్టోజ్ వస్తుంది. ఆ షుగర్స్ ఏవైతే ఉంటాయో స్వీట్నెస్ అది కూడా గ్లూకోజ్గా మారుతుంది. సో అట్లని మీరు అదే ఒక పూట 2 పూటలు అనేది డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ మీ సిచ్యువేషన్, మీ లైఫ్ స్టైల్, మీ ప్రొఫెషన్ ఏంటి, ఏమేమి తింటున్నారు ఒక పూట 2 పూటలు, ఇవి చాలా మ్యాటర్ అవుతాయి. ఓకే. నేను మా ఫ్రెండ్స్తో అంటుంటా, వెజ్ తింటారు లావు తగ్గుతారు అంటే, ఒరే ఏనుగు తినేది గడ్డేరా, అది ఎట్లుంటుంది చూడు, మరి జాతి ఎట్లుంటుంది రా అని నేను చెప్తుంటా. సో వెజ్ వల్ల తగ్గడం అంటూ ఉండదా? వెజ్ వల్ల కానీ నాన్ వెజ్ వల్ల కానీ ఏమి డిఫరెన్స్ లేదండి. అవునా? వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చెప్పాను కదా, మీ అవసరాన్ని బట్టి ఆ మోతాదు, తర్వాత ఆ టైమింగ్, అవన్నీ కరెక్ట్గా తింటుంటే బ్యాలెన్స్డ్గా అబ్సల్యూట్లీ తగ్గడం పెరగడం మన చేతిలోనే ఉంది. ఏది ఇక్కడ రహస్యం ఏం లేదు ఇక్కడ. బట్ ఒకటి థింగ్ అంటే మనం అనలైజ్ చేసుకోవాలి, నాకు ఏది సూటబుల్, నన్ను ఏది ఫ్యాటనింగ్ చేస్తుంది, ఏ రూట్ కాజ్, దాన్ని అనలైజ్ చేసి ట్రీట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ మీరు ఎప్పటికీ లావు పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు తగ్గిన తర్వాత. సూపర్. సరే సార్, మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, డైట్ ప్లాన్ తీసుకుంటారు, మన కాలర్స్ తీసుకుంటారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ఓకే ఫైన్, అది చేద్దాం. బిఫోర్ దట్ ఏం చేయకూడదు అని చెప్తారా అట్లీస్ట్? యా, సో ఫ్యూ థింగ్స్ నేను ఏం చేయాలనేది స్పెసిఫిక్ లావు తగ్గాలి అనుకోగానే 1 2 3 4 5 ఫస్ట్ అయితే ఇవి చేయండి అనేలాగా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే నేను మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు బిర్యానీ తిన్నారు, మీరు బాగా తినండి, మీకు నచ్చింది తినాలనిపించింది, రేపు మళ్ళీ బిర్యానీ వచ్చింది, మీరు మైండ్ఫుల్గా ఆలోచించాలా, అవసరమా నాకు ఇది నాకేమన్నా న్యూట్రిషన్ ఇస్తుందా దీని నుంచి, నో టేస్టే కదా, సో లెట్ అస్ ఈట్, ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ తిని ఆపేసినారు, అయిపోయింది ఇంకా అక్కడికి అంతే. బిర్యానీ అవైలబుల్ ఉందా, తినేసినారు. అట్లా అన్ని ఫుడ్స్లో మీరు మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు అవైలబుల్ ఉన్నా, ఫ్రీగా ఉన్నా, అవి డబ్బులా ఫ్రీగా సంబంధం లేదు, మీ మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. రెండోది సాయంత్రం సూర్యాస్తమం. మన బాడీ ఈజ్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్ అండి. సూర్యోదయం అయినప్పటి నుంచి మన మెటబాలిజం రైజ్ అవుతూ పీక్స్కి వెళ్ళి సూర్యాస్తం అయ్యేదాకా ఇట్లా గ్రాఫ్ లాగా ఇలా కిందికి వచ్చేస్తుంది. సో సూర్యాస్తం అయిన తర్వాత అంటే సాయంత్రం ప్రిఫరబుల్లీ 6 or 7 మ్యాక్సిమం తర్వాత ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ తినకండి. మీరు కావాలంటే లిక్విడ్స్ లైక్ మజ్జిగనో, సమ్మర్ కాబట్టి మజ్జిగ తీసుకోవచ్చు, లేదా నార్మల్ ప్లేన్ వాటర్ తీసుకోండి. ఇంతకు మించి ఇంకా కెఫైనేటెడ్ డ్రింక్స్ అయితే అసలు వద్దు, లైక్ అసలు వద్దు. 100% ఆఫ్టర్ 6 నో కెఫైన్. సార్ టీ తాగితే క్యాన్సర్ తగ్గుద్ది, కాఫీ తాగితే గుండె నొప్పి తగ్గుద్ది అని చాలా వస్తున్నాయి సార్. బట్ అది ఏ టీ ఏ కాఫీ అనేది ఎప్పుడైనా అనలైజ్ చేశారా? మళ్ళీ అదొకటి ఉంది. సి కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చాలా హిస్టరీ ఉంది దానికి. అంటే మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఆ బిల్డ్ అయ్యేటప్పుడు కొన్ని కాంపౌండ్స్ వాళ్ళు ఉడికించుకొని తినడం వల్ల, తాగడం వల్ల వాళ్ళకి ఎనర్జీ రీగెయిన్ అయ్యేది. అట్లాంటి కొన్ని వేర్లు అట్లా నుంచి స్టార్ట్ అయినది ఇంకా చాలా హిస్టరీ ఉంది.
కాఫీ టీకి అంటే ఎనర్జీని ఇస్తుంది అండ్ కొన్ని సెల్స్ని రిపేర్ చేస్తుంది అని కూడా అంటారు. కొన్ని టైప్స్ ఆఫ్ కాఫీస్ అవి. కానీ దాంట్లో పాలు కలిపి చక్కెర వేసి దాంట్లో ఏమేమో వేసి మనం దాన్ని డిఫరెంట్ రెసిపీ చేసేస్తున్నాం. దాన్నే టీ, దాన్నే కాఫీ అని మనం అనుకుంటున్నాం. సో దట్ ఈస్ నాట్ ట్రూ. అదే మీరు టీ కాఫీ అలవాటు ఉంది, మీరు రోజులో 2 సార్లు తాగుతారా 3 సార్లు తాగుతారా డజంట్ మ్యాటర్. బిఫోర్ 6 కంప్లీట్ చేయండి. బ్లాక్ కాఫీ తాగండి, లేదా బుల్లెట్ కాఫీ అని ఉంది, చాలా రెసిపీస్ ఉన్నాయి దాంట్లో. బుల్లెట్ కాఫీ తాగండి, లేదా గ్రీన్ టీ తాగండి, లెమన్ టీ తాగండి. మిల్క్ని, షుగర్, స్వీట్నర్ని అవాయిడ్ చేసి మీరు తీసుకోండి, అది మీకు మంచి చేస్తుంది ఆ టీ. అది కాకుండా మీరు పాలు వేసి ఏమేమో ప్రయోగాలు చేస్తే మాత్రం అది హాని చేస్తుంది. సార్ ఇప్పుడు ఎగ్, ఇప్పుడు డైట్లలో ఇంకొకటి ఎగ్ది ఒక ప్రధాన పాత్ర. లోపలి పచ్చసొన తినకండి, పడేయండి, ఓన్లీ వైట్ మాత్రమే తినండి అంటారు. అసలు ఫుల్ ఎగ్ తినాలా, ఆ వైట్ మాత్రమే తినాలా? ఎల్లోలో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్. అది ఎప్పుడు కూడా ఫ్యాట్స్ అవి పడేయకుండా తినాలి. కానీ అది కూడా ఎగ్ ఎన్ని తినాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ బాడీని బట్టి. ఎగ్ మంచి, ఇందాక మొదట్లో చెప్పాను, మంచిది అనేసరికి విపరీతంగా తినడం మొదలు పెడతారు. సో అది వాళ్ళకి ఎంత రిక్వైర్డ్, వాళ్ళకి అసలు అవసరం ఉందా, ఆ ప్రోటీన్ ఫామ్లో ఎగ్ ఎంత ఇవ్వాలా, ఎన్ని ఎగ్స్ తినొచ్చు రోజుకి అలౌడ్, మన బాడీ సిగ్నల్ ఇస్తుందండి. సింపుల్, ఎవరినో ఆలోచించాల్సిన పని లేదు. బాడీ సిగ్నల్ ఇస్తుంది, ఇది నీకు వద్దు అని మనకు తెలిసిపోతుంది, సిమ్టమ్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మనం వీ షుడ్ అవాయిడ్ దోస్ థింగ్స్. అంతేగాని మంచిదని చెప్పారు బలవంతంగా తిందాము, బలవంతంగా దొబ్బేద్దాం లోపలికి అని మాత్రం ఆలోచించకండి దేన్ని కూడా. సో అది ఎగ్ విషయంలో అయినా అంతే, వాటర్ అయినా అంతే. చికెన్ ఒకటి బాగా ప్రిఫర్ చేస్తుంటారు కదా సార్ డైట్లో. నేను చూసే చాలా డైట్లలో చికెన్ ఒకటి ప్లాన్ చేశాను. నేను నాగ చైతన్య డైట్ చూశాను. 100 గ్రాముల రైస్ అంట ఒక పూట, 100 గ్రాములే, చిన్న దాంట్లో వేసుకున్నాడు. ఉడికించిన చికెన్ అంట ఒక ముక్క, అది కూడా 100నో 120 గ్రాములు ఏదో. అన్ని గ్రాముల్లో తింటున్నారు ఏంటి సార్, ఇది ఎట్లా? అది కదండి. గ్రాములు మెజర్ చేసి తినడము ఇవన్నీ కూడా నేను ఐ డోంట్ సే, అంటే మెజర్ తప్పని నేను చెప్పను. అలా మీరు ప్రతిరోజు ఇదే తినాలి పదార్థము, దాన్ని అలాగే ఉడికిచ్చే తినాలి, ఇట్లాంటివి మనం రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా కొన్ని రోజులు తప్ప తను చేయలేము. ఇప్పుడు వాళ్ళకు, ఇప్పుడు నాగచంద్ర గారు ఉన్నారు, ఆయనకు హీ హ్యాస్ సెట్ ఆఫ్, దానికి టీం ఉంటుంది, దానికి టైంకి సర్వ్ చేస్తారు. మీరు ఎక్కడున్నా మీరు మర్చిపోయిన వాళ్ళు రిమైండ్ చేసి మీకు తెచ్చి పెట్టి తినిపిస్తారు. సో అది డూయబుల్ ఉండాలి. నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే, ఒక నార్మల్ వ్యక్తి, ఒక నార్మల్ ఎంప్లాయీ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక డూయబుల్ ఉంటూ మీ టేస్ట్ని మీరు కాంప్రమైజ్ అవ్వకుండా టేస్టీగా చేసుకొని, లిమిటేషన్స్ పెట్టుకొని, మీకు ఎంత అవసరమో అని తినుకుంటూ హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చండి. ఓకే. అండ్ మీకు అంటే మీరు విన్నారో లేదో, ఒక బుక్ ఉంది, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్ మే బీ కిల్లింగ్ యూ అని ఒక బుక్ ఉంది. ఒక ఫేమస్ డాక్టర్, ఆయన రెడ్డి స్ట్రాండ్ అని ఒక డాక్టర్ రాశారు ఆయన బుక్. ఆయన చెప్తారు ఆ బుక్లో ఏంటంటే, మెనీ పీపుల్ ఆర్ డయింగ్ డైలీ అనమాట. ప్రతిరోజు చస్తున్నారు, ఒక్కసారిగా పూడ్చబెట్టబడుతున్నారు. అంటే బికాస్ ఆఫ్ దిస్ అన్హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. లైఫ్ అలా ఉండకూడదు, మనం ప్రతిరోజు బ్రతకాలి, ఒక్కసారి చనిపోవాలి. అది అంటే ఈ ఏవేవో తింటూ ఏవో చేస్తూ విసుగుతో బాధతో రోజు తెలియదు, తినకూడదు తెలియదు, తిన్నాక ఈనోలు వేసుకొని, తినకపోతే గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని. అండ్ ఈ టాబ్లెట్స్ అనేవి లైఫ్లో ఒక్కసారి మొదలైతే, ఒక్క టాబ్లెట్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా టాబ్లెట్స్ అన్ని ఒకరొకరు పిలుస్తారు, రా డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే రా, బీపీ నువ్వు కూడా వచ్చేసాయి, కొలెస్ట్రాల్స్ వచ్చేసాయి, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఐ కోసం రకరకాలవన్నీ యాడ్ అయిపోతామండి బాడీలో. నాకు వచ్చే క్లయింట్స్ చాలామంది చూస్తుంటా, ఒక్క ఇష్యూ ఉంది అని చెప్తారు వాళ్ళు. ఏమేమి మెడికేషన్ వాడుతున్నారు లిస్ట్ అడిగితే దాదాపుగా ఒక్కొక్కరికి 5, 6, 10, 12 రకాల మెడికేషన్స్ వాడుతుంటారు. ఎందుకంటే ఇది దీనికోసం, ఇది దీనికోసం, ఇది దీనికోసం. బట్ నా దగ్గరకు వచ్చిన పర్పస్ ఒబెసిటీ ఉంటుంది, కానీ మెడికేషన్ చూస్తేనేమో ఆల్మోస్ట్ 10-12 మెడికేషన్స్ వాడటం మొదలు పెట్టింటారు. సో మెడికేషన్కి ఎండ్ లేదు, అది పోతూనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్, మీ డైటరీ చేంజెస్ ఇవన్నీ ప్రాపర్గా మీరు చేసుకోగలిగితే, ఏ మెడికేషన్ లేకుండా, మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నేను దాన్ని డినై చేయను. ఎమర్జెన్సీకి మనం వాడుకోవాలి, ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిందే, హాస్పిటల్ అయినా మెడికేషన్ అయినా. బట్ మీరు చిన్న వాటికి పెద్ద వాటికి మెడిసిన్ ఉంది కదా, డాక్టర్ ఉన్నాడు కదా, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది నాకు ఫ్రీ కదా అని మీరు డైట్ని నెగ్లెక్ట్ చేసి, మీ లైఫ్ స్టైల్ నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా ఎవ్రీడే చావు ఉంటుంది, ఒక్కరోజు పూడ్చిపెట్టబడతాం. అలా కాకుండా ప్రతిరోజు మనం బ్రతుకుతూ ఏదో ఒక్కరోజు చనిపోతాం.
అందరము 1000 అంతే ఉంటామని కదా, కాదు, అవును, అవును. కానీ హ్యాపీగా హ్యాపీగా ఉండాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. అబ్సల్యూట్లీ. సో ఈ మధ్య చూస్తే సార్, వారం రోజుల్లో 6 కిలోలు తగ్గిన మహిళ, 3 నెలల్లో 56 కిలోలు తగ్గి అద్భుతం సృష్టించిన యువకుడు, ఇట్లా కొన్ని వస్తుంటాయి సార్. ఏ వయసులో ఈ డైట్లు ఫలిస్తాయి? అసలు మెటబాలిజం రెస్పాండ్ అయ్యే అది ఎప్పుడు బాగుంటుంది? సో గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్లలో 12-13 ఇయర్స్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వరీడ్ అనమాట. ఎవ్వరూ లావు లేరు మా ఇంట్లో, మా పాప చాలా లావ్ అయిపోతుంది, చాలా ఎర్లీ ఏజెస్లో వాళ్ళకు మెచ్యూర్ అయిపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరిగి ఉపకాయం వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, నేను చెప్పేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. మీరు ఈ మధ్య కాలంలో WHO 2025కు సంబంధించిన నినాదం మీరు బాగా చూస్తే వాళ్ళ కొటేషన్ ఒకటే, హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఈసారి ట్యాగ్ లైన్ ఆఫ్ 2025 WHOది. అంటే పుట్టికతోనే సమస్యలతో వస్తున్నారు. ఎక్కడి నుంచి మొదలు? తల్లి గర్భంలో నుంచే సరైన న్యూట్రిషన్ ఉంటే ఆ పిల్లలు ఎదిగే కొద్దీ వయసుకు తగ్గట్టు మనం ప్రాపర్ ఫుడ్స్ ఇస్తే, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో చూసుకుంటే చాలా మందికి పేరెంట్స్లో రకరకాల ఫ్యాన్సీ థింగ్స్కి వెళ్ళిపోతున్నారు. మన పూర్వీకులు, మన తాతలు, మన అమ్మమ్మలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే ఫుడ్స్ 6 నెలలకు ఏమి ఇవ్వాలి, 9 నెలలకి ఏం పెట్టాలి కరెక్ట్గా పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు 6 నెలలకి దిస్ ఈజ్ ఫార్ములా డ్రింక్, 1 ఇయర్కి ఫార్ములా డ్రింక్, 2 ఇయర్స్కి ఇది అని వాటిపైన డిపెండ్ అయిపోతున్నారు తప్ప. సో అక్కడి నుంచి మొదలవుతుంది మెటబాలిజము, వాళ్ళ ఆర్గాన్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో ఒబెసిటీ కావచ్చు, అర్లీ వాళ్ళ మెచ్యూరిటీ కావచ్చు, అండ్ వాళ్ళు అలా పెరిగి పెరిగి అమ్మాయిలు అయితే ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది, PCOD వస్తుంది. అబ్బాయిలు కూడా ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ ఈక్వల్. ఒకప్పుడు అమ్మాయిలే ఉండేవాళ్ళు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రాబ్లం, ఇప్పుడు అబ్బాయిలు కూడా సేమ్ ఈక్వల్ రోల్ ఉంది. ఇంకోటి, అబ్బాయిలు లైంగిక సమస్యలు ఒకటి బాగా పెరిగిపోతున్నాయి, సెక్సువల్ గా ఏం చేయలేకపోతున్నారు తక్కువ వయసులోనే. హార్మోనల్ ప్రాబ్లమ్, ఇది ప్యూర్ హార్మోన్ ప్రాబ్లమ్. సో అంటే నేను నా డైట్ లో చాలా మంది ఇది ఇన్ఫర్టిలిటీ కేసెస్ మేము ట్రీట్ చేస్తుంటా. ఇన్ఫర్టిలిటీలో అదొక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో అది ప్యూర్లీ హార్మోన్ థింగ్. అది సో హార్మోన్ థింగ్ ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ తో అబ్సల్యూట్లీ కరెక్ట్ చేయొచ్చు. దానికి ఎటువంటి మందులు అవసరం లేదు, ట్రీట్మెంట్లు అవసరం లేదు. హ్యాపీగా మందులతోనే, అంటే మన ఫుడ్తోనే, ఫుడ్డే మెడిసిన్ లాగా మనం ప్రాపర్గా మనం లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే. మీరు ఫుడ్డే మెడిసిన్ అంటున్నారు, మన వాళ్ళు ఏమో మెడిసిన్ ఫుడ్ లా తింటున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక కొటేషన్ కూడా ఉంది కదా, వెన్ ఫుడ్ ఈజ్ కరెక్టెడ్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో యూస్, వెన్ ఇప్పుడు ఫుడ్ ఈజ్ నాట్ కరెక్టెడ్ మెడిసిన్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే ఖచ్చితంగా వాడాల్సిందే మనం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే అండి, మన ఇల్లే మన వంట గది, వైద్యశాల, అది మర్చిపోయినాం మనం. చాలా మంది వంటశాలని అదేదో రెస్టారెంట్ లాగా అప్పుడప్పుడు తింటున్నారు, బయట ఫుడ్సే రోజు తింటున్నారు. సో ఇది పెద్ద సమస్య. సో అది కంట్రోల్ చేసుకోగలిగితే, మీరు అన్నట్టు వయస్సు, జెండర్తో ఇప్పుడు ఏం సంబంధం లేదు, అందరూ సమానమైన పరిస్థితిలో ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ. రైట్ సార్. ఇప్పుడు కొందరు లైంగిక సమస్యలు పోవాలంటే మునగాకు తినండి, మునక్కాయలు తినండి, ఇట్లాంటి చెప్తుంటారు. మీరేమన్నా ఒక డైట్ ప్లాన్ ఇస్తారా? మా ప్రేక్షకులు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు కొందరు. మీరు అంటుంది కరెక్టే, కానీ ఇది చెప్పాను కదా, అది ఏ హార్మోన్ సమస్య, ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఏం ప్రాబ్లమ్ తెలియకుండా, ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇందాక మాట్లాడాను, కేవలం ఇన్సులిన్ లెవెల్స్ అది కూడా కాదు, దానికి కొన్ని వైటమిన్స్ కూడా కారణం. మళ్ళీ ఆ వైటమిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం ప్రొఫైల్ అన్ని చేసుకుంటేనే మనం చెప్పగలం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మునక్కాయ, మునగాకు వల్ల మాత్రమే వాళ్ళకి జరుగుతుందని ఒకవేళ తీసుకుంటే సేమ్ గాల్లో రాయే, కరెక్ట్ గా తగిలితే వాళ్ళు ఓకే. లేదనుకోండి, దాని వల్ల మళ్ళీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ మునక్కాయ, మునగాకు విపరీతంగా తాగి కిడ్నీ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఏది కూడా మనం బ్లైండ్ గా ఎప్పుడు వాడకూడదండి, ఎవరు కూడా. నేను అందరికి ఇచ్చే సలహా అదే, మీరు ఎవరినో సోషల్ మీడియాలో చూసి ఒక పాయింట్ ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళి దాన్ని ప్రయోగం చేస్తా అంటే దట్ ఈస్ ప్యూర్లీ లాటరీ. ఓకే, మీకు తగలొచ్చు, తగలకపోవచ్చు. తగలకపోతే ప్రాబ్లం లేదు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే పెద్ద సమస్య. సో సార్, నేను ఒక పరిశోధన చేసి చాలా సంవత్సరాలుగా దానిలో తేలింది ఏంటంటే, మందు కొట్టే వాళ్ళు సన్నగా ఉంటున్నారు, కొట్టని వాళ్ళు లావు కొట్టున్నారు. మందు తాగితే ఏమన్నా సన్నపడతారా? సో
మీరు అడిగే క్వశ్చన్ చాలా మంది నాకు ఇంకో రకంగా అడుగుతారు. ఓకే. అంటే లావుగా ఉన్న వాళ్ళకే హార్ట్ స్ట్రోకా అన్నట్టు కూడా అడుగుతారు. అవును. సన్నగా రాదా అంటే ఎన్నో కేసెస్ ఉన్నాయి. సన్నగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కండ ఎక్స్పోజ్ కూడా కాదు బయటికి. అయినా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన ఉన్నారు. అవును. సన్నగా ఉండి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. లివర్ ఫెయిల్యూర్ అయ్యి మందు కొట్టకుండా సిగరెట్ ఎప్పుడు ముట్టుకోకుండా ఉన్న వాళ్ళు లివర్ ఇష్యూస్ వచ్చి లివర్ క్యాన్సర్తో పోయిన వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిఫరెన్స్ అని. అంటే మీరు బహుశా అలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కువ చూసింటాం. ఉమ్. సన్నగా ఉన్నారు, మందు తాగుతాడు కానీ మీరు వైన్ షాపుల దగ్గర హడావుట్ చేసే వాళ్ళు ఎవరు లావుగా ఉండరు చూడండి. వాడు చక్కగా క్వార్టర్ వేస్తాడు, ఫుల్ వేస్తాడు, ఏమి కాదు. చెప్తున్నా ప్యూర్లీ అది మనం అనుకుంటున్నాం తప్ప చాలా మంది ఉన్నారు అట్లా. ఓకే. ఒబెసిటీకి ఆ మందుకి దానికి సంబంధం లేదు. ఇంకా వాళ్ళకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బికాజ్ అది కూడా ఇన్సులిన్ విపరీతంగా స్పైక్ చేస్తుంది, షుగర్స్ని, అచ్చా. ఆల్కహాల్ కూడా. సో దానివల్ల లావ్ అయిన వాళ్ళు ఉన్నారు. సన్నగా ఉన్నారు అంటే ఆల్కహాల్ వల్ల అయితే కానే కాదు, ఓకే. సంబంధం లేదు. పోనీ డైట్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? నో, అంటే డిపెండ్స్. అది కూడా ఇనీషియల్గా ఇప్పుడు నేను నా డైట్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ 90 days మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే 90 daysలో హార్మోన్ రిపేర్ పైన మనం ఫోకస్ చేస్తాం, ఓకే. ఎస్పెషల్లీ వాళ్ళ రూట్ కాజ్ పైన. సార్. ఆ టైంలలో నేను ఖచ్చితంగా నో ఆల్కహాల్ అని చెప్తాను. అచ్చా. తర్వాత ఒకవేళ ఆల్కహాల్ అంటే నేను ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను ఆల్కహాల్ తీసుకోవడానికి ఇది రీజన్ అని. సో ఆ రీజన్స్ ఉంటే నేను కొన్ని వాళ్ళకి అడ్వైజెస్ చెప్తాను. ఓకే. సో ఇలా తీసుకోండి, లైక్ డైరెక్ట్ ఆల్కహాల్ కాకుండా. సో టైమింగ్ కావచ్చు, లిమిటేషన్స్ పెట్టుకొని కొంచెం ఆల్కహాల్కి అట్లా తీసుకుంటే ఫైన్. అలానే నేను ఆల్కహాల్ని రికమెండ్ చేయడం లేదు. రైట్. సో వాళ్ళకి తప్పదు నాకు ఉండాల్సింది అనుకుంటే ఫస్ట్ 90 days ఈజ్ నో. రైట్. రెండు ఉన్నాయి సార్. ఒకటి ఉపవాసం. అసలు డైట్లో ఉపవాసం పాత్ర ఏంట? ఉపవాసం ఈజ్ అబ్జల్యూట్లీ గుడ్, కానీ మీరు కరెక్ట్గా చేస్తుంటే. ఓకే. కరెక్ట్గా అంటే నా ఉద్దేశం, ఎగ్జాంపుల్ ఏకాదశి ఉపవాసం అంటారు. అవును. ఏకాదశి ఉపవాసం చాలా రకాలుగా చేస్తారు. నేను ఎంతమందిని అడిగినానో అన్ని రకాల ఉపవాసాలు నేను విన్నా. సీడ్స్తో ఉంటాము, ఫ్రూట్స్తో ఉంటాము, పాలతో ఉంటాము, ఉపవాసం రకరకాలు చెప్తారు. బట్ ఉపవాసం అనేది ఎందుకు అంటే ఉపవాసం వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ఓకే. ఈ మధ్య కాలంలో దానికి నోబెల్ ప్రైజ్ నామినేటెడ్ కూడా అయిన డాక్టర్ ఇషినోరి ఒసూమి అని ఒక జపాన్ సైంటిస్ట్ 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆటోఫెగి అనే ఒక కాన్సెప్ట్ పైన. సో ఈ ఆటోఫెగి అంటే ఏమి అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫెగి అంటే ఈటింగ్. సెల్స్ తనంతకు తాను డ్యామేజ్డ్ సెల్స్ని హెల్తీ సెల్స్ తినేస్తాయి. ఓకే. సో అట్లా బాడీ రిపేర్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు, అంటే మన బాడీని ఫీడ్ చేయకుండా ఖాళీగా వదిలేసినప్పుడు, అంటే ఫాస్టింగ్లో పెట్టినప్పుడు మాత్రమే. కానీ ఫాస్టింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఒకసారి తిని డే అంతా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ నైట్ తిన్నారనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఒక 8 hours 10 hours ఫాస్టింగ్ ఉన్నారు, తర్వాత ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. ఫాస్టింగ్ తర్వాత, ఫాస్టింగ్కి ముందు, ఫాస్టింగ్ మొదలు పెట్టేటప్పుడు ఏం తింటున్నారు, ఫాస్టింగ్ ఎండ్ చేసేటప్పుడు ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. సో అది కరెక్ట్గా చేయగలిగితే ఫాస్టింగ్ విల్ డూ మిరాకిల్స్ బాడీలో. అది తప్పు కాదు, రైట్ కాదు, కానీ అది పద్ధతిని రైట్గా చేస్తే రైట్ అవుతుంది, రాంగ్గా చేస్తే రాంగ్ అవుతుంది. ఓకే. అయితే ఒక్కటి సార్, మీరు ఇంత చెప్పినా నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, మనం తినే అన్నానికి ఒక ఆయన వచ్చి ప్లాన్ చెప్పడం ఏంటి, ఈ డైటీషియన్ ఈయన, న్యూట్రిషన్ ఈయన ఏం చెప్తే మనకు తెలియదా, దీనికోసం ఆయనకు ఫీజు కట్టి మరీ వెళ్ళాలా అనేదే నాకు కూడా లోపల ఉంటుంది. అబ్బా మనం తినే అన్నానికి కూడా ఈయన డబ్బులు ఇచ్చి మరీ దొబ్బించుకోవాలా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎవ్వరు కూడా డైటీషియన్ పెద్దగా పట్టించుకోరు. సో ఈ మొత్తం వ్యవహారంలో డైటీషియన్ పాత్ర ఏంటి? డైటీషియన్ అంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేయాల్సిన పని ఏమంటే గుడ్డిగా ఫాలో అవ్వడం కాకుండా దాని వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోండి. ఓకే. బికాజ్ ఇన్ని రోజులు మనం ఉండే ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో, మన బిజీ లైఫ్ స్టైల్లో ఒబెసిటీ వచ్చేసింది, వారు ఇంకో ప్రాబ్లం ఏదో వచ్చేసింది, పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ట్రీట్ చేయడానికి మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు ఎందుకు పోవాలంటే మీకు ఆ ప్రాబ్లం రూట్ కాజ్ తెలుసుకోలేకపోతున్నారు, అనలైజ్ చేయలేకపోతున్నాం, మనం చేయలేము కూడా, బికాజ్ మన ఫీల్డ్ కాదు, అందరి ఫీల్డ్ కాదు అది. సో మా ఫీల్డ్ అది. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసినాం దానిపైన, నాకు చాలా టెస్టిమోనియల్స్ కేసెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పినప్పుడు నా క్లయింట్స్ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి నేను ఏం చెప్తున్నానో, నేను ఒక ఫాలోఅప్ కాల్ కూడా 15-20 నిమిషాలు తక్కువ మాట్లాడాను. ఎందుకంటే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా, ఈ ఫుడ్డే నేను మీకు ఎందుకు ఇస్తున్నా, ఈ ఫుడ్ నేను మీకు ఎందుకు అవాయిడ్ చేస్తున్నా, ఇవన్నీ చెప్పడం వల్ల మీ బాడీని, మీ ఫుడ్ని మీరు అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొకరికి డబ్బులు పెట్టి మీరు పోయే అవసరం రాకూడదు. ఓకే, సూపర్ చెప్పారు సార్. దీనికి ఫాలోఅప్ ప్రశ్న ఏంటంటే సార్,
3 నెలలనే సన్నగా అయిపోతా. మీరు బళ్ళు ఫాలో అప్ చేశారు, అద్భుతంగా సన్నగా అయిపోయా. తర్వాత మీరు నన్ను మధ్యలో కనపడ్డా కూడా నమస్తే సార్ అన్నా మీరు పట్టించుకోరనుకోండి. నా పరిస్థితి ఏంటి? యాహ్! అది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లోనే చాలామంది గతంలో ఏదో యాప్‌ని రిజిస్టర్ చేసుకొని, అవును. యాప్‌లో డీటెయిల్స్ పెడితే అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేయరు. ఆటోమేటెడ్ మెసేజ్‌లు యెస్. వస్తాయి. అవును. ఇవి వస్తాయి తప్ప ఎవరు లిఫ్ట్ చేయరు. సో, ఇది పలకరించకపోవడం అనేది కాదు. అంటే నా దగ్గర ఇప్పుడు 2, 3 ఏళ్ల నుంచి అదేలెండి. 2, 3 ఏళ్ల నుంచి డైట్ అయిపోయిన తర్వాత కూడా టచ్‌లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా టిప్ అడుగుతారు. అంటే ఏదైనా ఈ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ పిల్లలకో, లేకపోతే వాళ్ళకో ఇట్లా ఏమన్నా చేయొచ్చా అంటే నేను ఐ విల్ అడ్వైస్ దెమ్. ఐ గైడ్ దెమ్. మ్యాటర్ ఆఫ్ హార్డ్‌లీ ఒక 5 మినిట్సో లేకపోతే 2, 3 మినిట్సో. సో, నేను అట్లనే వెంటనే వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే ఎత్తుతాను నేను చెప్పట్లేదు. బికాజ్ నేను కన్సల్టేషన్స్‌లోనో, ఫాలో అప్స్‌లోనో అదే అంటున్నా సార్. ఇది న్యాచురల్ థింగ్. యాహ్! మీరు మీరు న్యూట్రిషనిస్ట్ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మళ్ళా పాత కావడమేనా? అదే చెప్తున్నా. ఎప్పుడికి గూడా మీరు ఆ 90 డేస్ అందుకే మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు బాగా అర్థం చేసుకొని, అసలు నేను ఇదే ఎందుకు తింటున్నా? అది తింటే నాకేమవుతది? ఇది తింటే నాకేమవుతది? మీరు అర్థం చేసుకోగలిగితే, మీ బాడీని, మీ డైట్‌ని మీరు అర్థం చేసుకోగలిగితే, అవసరం లేదు అసలు మీకు. మీకొక న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ఇంకొకరు అవసరమే లేదు. ఓకే. బ్యాలెన్స్‌డ్‌గా మీరు తింటూ ఉంటే. బట్ స్టిల్ అవసరమైనా కూడా మీరు ఆ 3, 4 నెలల్లో నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటది చూసినారా? అది ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు మెయింటైన్ ఎంటైర్ లైఫ్. అండ్ నా అచ్చా! క్లయింట్స్‌లో చాలామంది వాళ్ళే గాదు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇప్పుడు డైట్ ఇవ్వగలుగుతున్నారు. అంటే ఏది కరెక్ట్. ఇంపార్టెంట్, కరెక్ట్. ఏది బ్యాడ్, ఏది గుడ్, ఏ టైంలో తినాలి, ఏ టైంలో అవాయిడ్ చేయాలి ఫుడ్స్‌ని అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే 90 డేస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ టైమ్ గదా! అంతే కదండీ. 90 డేస్ అవును. వాళ్ళు ఫాలో చేసినారంటే, అవును. అన్ని విషయాలు నేర్చుకున్నారంటే చాలా అద్భుతం. అండ్ నేను ఇంకా కొన్ని బుక్స్ కూడా రికమెండ్ చేస్తా క్లయింట్స్‌కి. అచ్చా! అచ్చా! మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఇవి చదవండి. అండ్ ఇంకొంతమందికి మేము ట్రైన్ కూడా చేస్తాం. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది నాకు ఈ ఫీల్డ్‌లో అంటే ట్రైన్ చేస్తాము. వాళ్ళే ఒక న్యూట్రిషనిస్ట్ లాగా వాళ్ళు మారొచ్చు. విత్ కొన్ని సర్టిఫికేషన్స్ చేస్తూ, కొన్ని కోర్సెస్ చేసి ఇంకా మేము చెప్పిందే కాకుండా వాళ్ళు కూడా ఒక న్యూట్రిషనిస్ట్ లాగా కూడా మారొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. బికాస్ ఇప్పుడు నీడ్ అంత ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. న్యూట్రిషన్స్ నీడ్ ప్రపంచానికి విపరీతమైన నీడ్ ఉంది. సో, కాబట్టి దారుణంగా. దే అవును. క్యాన్ కన్వర్ట్ ఇంటూ న్యూట్రిషనిస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే. హ్మ్. దానికేమి బ్యారియర్స్ ఏమీ లేవు. లేవు. అవును. ఇదే ఫుల్ టైమ్ చేయాలి. ఇప్పుడు డాక్టరేట్ అనుకోండి, ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. సో, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి దానికి. సో, ఇది అలా కాదు. సో, మీరు అర్థం చేసుకొని బాడీని, ఫిజియాలజీని, ఫుడ్స్‌ని, సో, యూ కెన్ ట్రైన్ యువర్ ఫ్యామిలీ అట్‌లీస్ట్ బయటోళ్ళని పక్కన పెట్టండి. ఎగ్జాక్ట్‌లీ. మీ ఫ్యామిలీని మీరు హెల్తీగా చూసుకుంటే కూడా చాలు. అంతే. నిజంగానే. అంటే నేను చూసాను గదా! ఇప్పుడు నాకు డైట్ ప్లాన్ ఉంది. యాహ్! మీరు 3 మంత్స్ ఇస్తారు. కానీ మా వైఫ్‌కి గాని, మా పిల్లకి గాని మీరు నేర్పించకపోవడం వల్ల, ఓకే. అది చెప్పకపోవడం వల్ల, ఆ తర్వాత వాళ్ళు చేయరు. ఇండ్లల్లో ఎవరు గూడా దీన్ని ఫాలో అవ్వరు. డైట్ ప్లాన్స్‌ని. ఏదో కానిచ్చేసిలే అనుకుంటారు. యాహ్! అప్పుడే కదా సమస్యొచ్చేది. నేను యాక్చువల్‌గా అంటే మీరు అడుగుతున్నది జరిగిండొచ్చు సహజంగా బయట. బట్ నేనేం చేస్తానంటే, ఒక ఇంట్లో ఒక మేల్ అంటే ఒక హస్బెండ్ డైట్‌లోకి వస్తున్నారంటే, నేను అడిగే ప్రశ్న ఏమంటే, మీకు వంట చేసేది ఎవరు? మీ వైఫా? మదరా? ఎవరు? ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేను డైట్ కాల్‌లో ఉండాల్సిందే. రైట్. సూపర్. ఎందుకంటే వాళ్ళే చేసేది. ఎగ్జాక్ట్‌లీ. నేను చెప్తాను ఒకటి, మీరు ఇంటికెళ్ళి ఇంకొకటి ఏం చెప్తారో, వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది మళ్ళీ. చేసేటప్పుడు అది మళ్ళీ మారిపోతుంది. సో, కాబట్టి వాళ్ళు కూడా కాల్‌లో ఉండాలి. డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదే కాక నాకు రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఎవ్రీడే నాకు మీల్ ప్లేట్స్ రావాల్సిందే. నేను నా క్లయింట్స్ దగ్గర సో, ఒక రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతా. ఎవరైనా డైట్ తీసుకున్నారంటే ప్రతిరోజు మీల్ ప్లేట్స్ నాకు పూట పూట పంపించమని అడుగుతా. సో, వాటిని చూస్తూ నాకు అప్పుడే తేడా తెలిసిపోతుంది. దాంట్లో నేను చెప్పిన పదార్థాలు లేకపోవడమో, తక్కువ ఉండడమో, ఎక్కువ ఉండడమో, సో, దాన్ని బట్టి నేను వాళ్ళకు చెప్పేస్తా. సో, ఇది మార్చండి, ఇది ఇలా ఉండాలని. సో, అలా ఒక వైఫ్ ఎడ్యుకేట్ అయ్యారనుకోండి ఇంట్లో, ఒక ఉమెన్ ఎడ్యుకేట్ అయ్యారనుకోండి, ఇంక అంతకంటే ఇక వెంటనే అద్భుతం అయిపోతుంది ఇంకోటి ఏం ఫ్యామిలీ. లేదు ఫ్యామిలీలో. ఎగ్జాక్ట్‌లీ. సో, అదొక్కటి లోపం కనబడుతుంది నాకు. ఈ మొత్తం డైటింగ్ వ్యవస్థలో ఎవరు గూడా ఇంట్లో ఉండే ఎవరైనా కుక్‌ని ట్రైన్ అప్ చేయట్లా. ఎవరు కుక్ లేదు, చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జాక్ట్‌లీ. ఎవ్రీ కాల్‌లో మాట్లాడిన ప్రతిసారి సందర్భం దొరికినప్పుడంతా వాళ్ళకి అవసరమా లేదా అని లేకుండా నేను ఫుడ్ కుకింగ్ గురించి ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి ఎక్కువ, ఏమి మానేస్తే మంచిది, ఇవి చెప్తూనే ఉంటా. ఓకే. బికాజ్ ఒకే క్లాస్ లాగా చెప్పలేం కాబట్టి ఆ 90 డేస్ పీరియడ్‌లో చాలా టైమ్స్ ఇంటరాక్ట్ అవుతాం క్లయింట్‌తో, ఓకే. వాళ్ళ ఫ్యామిలీతో. ఓకే. అప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఇంక్లూడ్ చేయండి డైట్‌లో. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పైస్ కారం కోసము మనం కారంని వాడతాం, రెడ్ చిల్లీ పౌడర్. దాని బదులు పెప్పర్‌ని వాడడం చాలా అద్భుతం.
ఓకే. మీరు దాన్ని కనుక ఇంక్లూడ్ చేస్తే మీరు వాడుతున్న మిగతా పదార్థాలు వెజిటేబుల్స్ ఏవైతే వండుతున్నారో వాటికి సంబంధించిన న్యూట్రిషన్ బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి పెప్పర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. దాన్ని బ్లాక్ గోల్డ్ అంటారు పెప్పర్ని కూడా. మనం ఒకప్పుడు మన అంటే హిస్టరీ కూడా ఉంది కదా, బ్రిటిషర్స్ రావడానికి పెప్పర్ కోసం వచ్చి స్పైసెస్, యుద్ధాలు చేసిపోయారు. కాబట్టి బ్లాక్ గోల్డ్ అది. సో అంత ఇంపార్టెంట్. సో కారం బదులు అది వాడుకోండి, ఇంట్లో ఒట్టి కారం వేసుకోండి కావాలంటే, కానీ ఎక్కువ శాతం ఇది వాడండి, పెప్పర్ వాడాలి. చాలా హెల్ప్ చేస్తుంది. సో అట్లాంటి నేను టిప్స్ చెప్పడము, సో అవి చాలా హెల్ప్ అవుతాయి. అవి చిన్నవే కానీ చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. సార్ ఇంకొకటి సద్గురు తెలుసు కదా మీకు? యా యా. ఆయన ఈ మధ్య ఒక డైట్ చాలా ఫేమస్ అయింది, 30% డైట్ అని. అంటే ఓకే 30% ఫ్రూట్స్ తీసుకోవాలంట ఎవ్రీడే. Okay. ఎవ్రీడే ప్రతి మీల్లో ఓకే. 30% ఫ్రూట్స్ తీసుకుంటే తగ్గిపోతారు అంటాడు. కరెక్టేనా అది? ఫ్రూట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైబర్. సో అది కాకుండా ఒక్కొక్క ఫ్రూట్లో ఒక రకమైన మినరల్స్ అవి కొన్ని వస్తాయి మనకు, ఫైటోన్యూట్రియన్స్ వస్తాయి, మంచిదే ఫ్రూట్స్. సో అంటే 30%, 20% ఆర్ జీరో ఫ్రూటా కొన్ని సందర్భాల్లో అన్నది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఓకే. ఇప్పుడు ఆయన లెవెల్లో ఆయన జనరలైజ్డ్గా చెప్తారు, బికాజ్ ఆయన స్పెసిఫిక్గా చెప్పేంత ఉండదు కదా, ఉండదు. డెఫినెట్గా. అవును, కాబట్టి అవును. జనరలైజ్డ్గా ఫ్రూట్స్ ఆర్ అబ్జల్యూట్లీ గుడ్, వెజిటేబుల్స్ ఆర్ అబ్జల్యూట్లీ గుడ్. సో అవి మీరు 30% పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ Okay. మీ పర్పస్ ఒకవేళ ఏందో నాకు తెలియదు, అంటే లైక్ Right. మీరు జనరల్గా ఫ్రూట్స్ మంచి 30% అంటే అందరూ, ఇప్పుడు నా క్లయింట్స్లో నేను కొంతమంది క్లయింట్స్లో జీరో ఫ్రూట్స్ ఫర్ 90 days, అచ్చా. తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాం. సో అట్లా అవసరాన్ని బట్టి, సో వాళ్ళ కండిషన్ని బట్టి మనం చెప్తాం తప్ప మనం దాన్ని నేను అగ్రీ చేయము 100% అది ట్రూ అని నేను చెప్పను, అలానే తప్పు కాదు, అది రైట్. కేస్ టు కేస్ డిఫర్స్. రైట్. ఇంకొకటి విన్నాను సార్, 30-30-30 అని. Yeah. అదొక డైట్. ఏంటంటే పొద్దున్న లేవగానే 30 minutes లోపు 30 grams Protein ప్రోటీన్ పౌడర్ తీసుకొని Okay. 30 minutes ఎక్సర్సైజ్ చేయాలంట. 30-30-30. ఓకే. ఇప్పుడు ఇది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. అది చెప్తాను కదా, మీరు లేచిన వెంటనే తినాలి, ఏదన్నా హాఫ్ అన్ తాగాలి అవర్ లోపు ఏమన్నా. తినేయాలంట. అదే ఇవి ఏవైనా సరే డిపెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళి నేను వర్కౌట్స్ చేస్తాను. సో మార్నింగ్ ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్ కింద ఏదన్నా, అంటే వాళ్ళు ఒకవేళ నార్మల్ డైట్లో ఉంటాయి, అంటే బాడీ బిల్డ్ చేయాలనో మజిల్ బిల్డ్ చేయాలనో డైట్లో ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ప్రీ వర్కౌట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అచ్చా. సో అది తీసుకుంటారు. కానీ ఇది ప్రోటీనే తీసుకుంటారా, నట్స్ తీసుకుంటారా, లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకోవాలా, అట్లా రకరకాలు ఉంటాయి. సో అవి డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, వాళ్ళ అవైలబిలిటీ, వాళ్ళకి ఎంత టైం గ్యాప్ ఉంది వాళ్ళ వర్కౌట్ చేసేందుకోసము, వాళ్ళు లేచే టైంకి, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం చెప్తాం. సో ఆ 30-30-30 అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఏది కూడా చెప్పాను కదా, ప్యూర్లీ ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్ అండి. వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ టు ఎవ్రీ వన్ అన్నట్టుగా. సో యునిక్ ఉంటుంది బాడీస్, మన ఫంక్షనింగ్ యునిక్ ఉంటుంది. ఒక్క ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు, భార్య భర్తలు కూడా వేరుంటుంది ఖచ్చితంగా. అవును. ఇంకొకటి సార్, 5/2 అని ఒక డైట్ వచ్చింది. ఓకే. 5 రోజులు తినాలంట, 2 రోజులు ఉపవాసం ఉండాలంట. అంటే ఆ ఉపవాసంలో కొంచెం 500 grams లేదంటే అట్లా తినొచ్చు తప్ప ఎక్కువ తినొద్దు అనేది. అది నేను ఏం చెప్తా అంటే రిపేర్ మోడ్ 500 calories per day మాత్రమే తినాలి, ఓకే. మిగతా 2 days. ఓకే. సో నేనేం చెప్తానంటే, మీరు 6 days తిని 1 day కూడా మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. కానీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫాస్టింగ్, అంటే ఈరోజు నైట్ మీరు స్టార్ట్ చేస్తున్నట్టు ఫాస్టింగ్, రేపు మీరు ఉపవాసం ఉండాలంటే ఈరోజు నైట్ ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. అవునా? మళ్ళీ రేపటి తర్వాత ఎల్లుండి మార్నింగ్ మీరు ఫస్ట్ మీల్ తింటారు చూడండి, అప్పుడు ఏం తింటారో చాలా ఏం మ్యాటర్ తినాలి అవుతుంది. సార్? ఇప్పుడు చాలా మంది ఆ 1 day 24 hours ఫాస్టింగ్ ఉండే లోపల విపరీతంగా ఆకలి అవుతుంది. వెంటనే ఏం అవైలబుల్ ఉంటే అది రైసో, ఇడ్లీయో, దోసనో, అంటే కార్బోహైడ్రేట్ వైపుకి వెళ్ళిపోతారు స్పీడ్గా. మన క్రేవింగ్స్ కూడా అవే ఉంటాయి, అంతే. ఏదో ఒక షుగర్ తినాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి. బట్ ఎప్పుడు కూడా ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదు. గో ఫర్ ఫైబర్. ఫస్ట్ ఫైబర్ అంటే వెజిటబుల్స్ కావచ్చు, సలాడ్స్, ఫ్రూట్స్ కూడా వద్దు, వెజిటబుల్సే తీసుకోండి ఫస్ట్. తర్వాత ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్యాట్స్ అంటే నెయ్యి కావచ్చు, నట్స్ రూపంలో కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాల నట్స్లో ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో నట్స్ని, కొన్ని రకాల సీడ్స్ లైక్ పంపింకిన్ సీడ్స్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్, ఇలాంటి సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ని లిమిటెడ్గా తీసుకోండి. లేదు అసలు మానేయగలిగితే కార్బోహైడ్రేట్ ఆ పూట, మళ్ళీ నెక్స్ట్ పూట మీరు కార్బోహైడ్రేట్ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఫైన్. సార్ అసలు లో కార్బ్స్ అనేది ఇంకో డైట్ కూడా ఉంది, లో కార్బ్స్ డైట్ అనేది, అది కరెక్టేనా? ఫలిస్తుందా? డిపెండ్స్ అండి, అది ఖచ్చితంగా అందరికీ అది ఫలిస్తుందని లేదు, అది తప్పు అని కూడా కాదు. సో డిపెండ్స్ ఆన్ నీడ్. సార్ మీరు ఇన్ని రకాలు చెప్తే నేను అయిపోతాను సార్.
ఏదో ఒక డైట్ మీరన్నా చెప్పండి సార్. నేను ఏం చెప్తానంటే జనరలైజ్డ్ గా, అంటే ఇది మళ్ళీ మీరు పొరపాటున కూడా లేదు, నాకు ఇది సూట్ అవుతుంది అనుకోకూడదు. జనరలైజ్డ్ ఏమంటే ఎప్పటికైనా నేను ఒక ఫార్ములా లాగా చెప్తాను అనమాట. అసలు రైస్ గోధుమలు తినొచ్చు అది చెప్పండి సార్ ఫస్ట్. డిపెండ్స్ ఆన్, మీరు రైస్ ని ఎప్పుడు ఉట్టిగా తినరు కదండి. రైస్ తప్పు కాదు, తినొచ్చు. కానీ మీరు ఒకవేళ ఒక రిపేర్ మోడ్ లో ఉందనుకోండి మీ బాడీ, అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ నీడ్ కోసము ఒక డైట్ చేస్తున్నారు అనుకోండి, మీ బాడీలో రైస్ అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అవాయిడ్ చేస్తాం. లేదు తినొచ్చు అంటే దాన్ని ఎప్పటికి కూడా రైస్ ని మనము డైరెక్ట్ గా రైస్ తినం. బాగా ఆలోచించండి, చాలా మంది రైస్ బ్యాడ్, బ్రౌన్ రైస్ గుడ్, లేకపోతే మిల్లెట్స్ తినాలి, వైట్ రైస్ మానేయాలి అంటారు. తప్పేం కాదు, వైట్ రైస్ తినొచ్చు. కానీ మీరు వైట్ రైస్ ఉట్టిగా తింటారు ఎప్పుడైనా? పప్పు వేసుకుంటారు, పెరుగు వేస్తారు, లేకపోతే కర్రీ వేసుకుంటారు, దాంతోపాటు నెయ్యి వేసుకోండి. చాలా మంది మర్చిపోయినారు ఇది. నెయ్యి వేసుకోవడం అనేది పూర్తిగా అది ఫ్యాట్ అనే దృష్టితో మానేస్తున్నారు. హ్యాపీగా నెయ్యి బాగా వేసుకోండి. నెయ్యి వేసుకొని పప్పు పెరుగు వేసుకొని రైస్ పోర్షన్ని కొంచెం తగ్గించి కర్రీస్ని వాటిని కొంచెం మీరు ఎక్కువగా తీసుకుంటే జనరలైజ్డ్గా అయితే. సో బట్ మీ నీడ్ వేరుంటే రైస్ తినమని నేను రికమెండ్ చేయను కొన్ని సందర్భాల్లో. వీట్ కూడా నేను రికమెండ్ చేయను. బట్ వీట్ అయితే జనరల్గా నేను రికమెండ్ చేయను. వీట్ గ్లూటెన్ ఫ్రీగా ఉండడం మంచిది ఎప్పుడు. బికాస్ మన రీజన్ ఎస్పెషల్లీ ఈ తెలంగాణ ఏపీ రీజన్స్లో, సో అంటే మన ఫుడ్ కాదు అది. సో చాలా మంది డయాబెటీస్ వచ్చిందనే ఉద్దేశంతో సాయంత్రం అవ్వగానే చపాతీలు తినాలి, రైస్ మానేయాలి. సో దీనికి ఏం తేడా లేదు. సో కాబట్టి మీరు రైస్ తిన్నా గోధుమలు తిన్నా అదే. మీరు గోధుమలు తినాలి, ఒకవేళ రోటీయే ఆప్షన్ మీకు, జొన్నలు సద్దలు ఇట్లాంటి వాటితో చేయలేము మేము ఏమి అనుకుంటే దాన్ని మల్టీగ్రెయిన్ గా కొంచెం మార్చుకోవచ్చు. కొర్రలు ఇవన్నీ ఈ మధ్య అవి వచ్చినాయి కదా, మంచిదే అండి. అవి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం వాటిని. సో బికాస్ ఆఫ్ దాంట్లో ఉండే మంచి ఫైబర్ కంటెంట్ వల్ల అవి ఎక్కువసేపు సెటైటెడ్ గా ఉంచుతుంది. సెటైటెడ్ అంటే మనం సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది చూస్తారా, తిన్నప్పుడు ఫుల్ గా ఉంది నాకు ఇప్పుడు అని, ఆ ఫీలింగ్ ని ఎక్కువసేపు ఉంచుతుంది ఫైబర్ వల్ల. సో కాబట్టి మీకు ఎక్కువ ఆకలి కాదు, షుగర్ స్పైక్స్ ఉండవు విపరీతంగా. సో కాబట్టి అది ఓకే, మంచిదే. కానీ ఇన్ని రోజులు ఒక రకంగా తిని ఇప్పుడు సడన్ గా మారిపోయి నేను మీ జీవితకాలం ఇది తినాలి అంటే, మీరు మొదట్లో అన్నారు చూడండి, 2-3 వారాలు చేసి ఇంకా జెండా ఎత్తేసి చాలు నాకు బ్రతికిన నాలు బ్రతుకుతా, ఏది పడితే తినేస్తా అని ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్లీ. ఇంకా సో అలా ఉండకూడదు. ఇంకొకటి నాకు షాకింగ్ డైట్ ఒకటి చూశాను సార్, మోనో డైట్ అంట. ఓకే, అంటే ఇదేంటంటే 3 రోజుల పాటు వరుసగా ద్రాక్ష పళ్ళే తినాలంట. ఓకే, తింటే భయంకరంగా తగ్గిపోతారంట. అంటే అది భయంకరంగా వెయిట్ తగ్గిపోవడం పక్కన పెడితే మజిల్ విపరీతంగా లాస్ అయిపోతారు. దాంట్లో 1% కూడా డౌట్ లేదు. వాళ్ళు లాస్ అవుతుండేది ఫ్యాట్ అనుకుంటుంటారు, ఫ్యాట్ కాదు మజిల్ లాస్ అయిపోతుంటారు. అది చూసుకోవాలి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్. అండ్ దానివల్ల ఇంకా ప్రమాదాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో అలా ఎప్పటికి కూడా అదే చెప్తున్నా కదా, మనం ఆ అపోలో ఉండకూడదు ఎప్పటికీ. ఇది మంచిది అని రోజుల తరబడి అది మాత్రమే తిని నేను ఉంటాను అంటే చాలా పొరపాటు. సో బికాస్ మన ఆర్గాన్స్కి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక నీడ్ ఉంటుంది, ఒక్కొక్క వైటమిన్ ఒక్కొక్క మినరల్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది మన ఆర్గాన్కి. నేను ఇది మాత్రమే ఇస్తున్నా బాడీకి అది మంచిది అని ఇస్తే మిగతా ఆర్గాన్స్ని, ఇప్పుడు లైక్ మీకు 4 పిల్లలు ఉంటే మీరు ఒకరికే తిండి పెట్టి 3 ఎండగొడతారా? 4 పెట్టాల్సింది కదా. సో మన ఆర్గాన్స్లో ప్రతి ఆర్గాన్కి దెర్ ఈస్ యూనిక్ నీడ్. కాల్షియం ఒక నీడ్, ఒక ఆర్గాన్స్కి నీడ్ ఉంటే ఫ్యాట్ బాడీకి చాలా నీడ్, వైటమిన్ ఏ, వైటమిన్ కే, ఈ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఒకటే ఇస్తాను నేను 4 రోజులు 5 రోజులు లేకపోతే 4 రోజులు మిగతా ఇవ్వను అంటే ఒక పిల్లోడికి ఫుడ్ పెట్టి మిగతా పిల్లల్ని వాడే నాకు ఇంపార్టెంట్, మీరందరూ ఏమన్నా అయిపోండి అన్నట్లు ఉంటుంది. నాకు ఇంకో సమస్య వచ్చింది సార్, నాకు పర్సనల్గా ఒక 2-3 రోజులు డైట్ చేశాను అనుకోండి, నీరసం వచ్చేస్తుంటుంది. ఒకటి అమ్మ ఇప్పుడు ఈ నీరసం అంటే బాడీని పోషించాలి కదా, ఇప్పటిదాకా పెంచాం, ఇప్పుడు పెంచిందని మళ్ళీ పోషించాలి, దానికోసం సరిపడా తినాల్సి వస్తుంది. కొంచెం తగ్గించిన బాడీ ఊరుకోవట్లా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏమంటే, మీరు అలా వీక్ అవుతున్నారు అని అంటుంటే మీరు చేస్తున్న దాన్ని మీరు డైట్ అని మీరు అనుకుంటున్నారు. డైట్ అంటే ఏదో తింటున్నారు మీరు అంతే, అది డైట్ అని మీరు అనుకుంటున్నారు, ఏదో ఒక హెల్తీ డైట్ అని మీరు అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ డైట్. ఎప్పుడు కూడా మీరు ప్రాపర్ డైట్ అంటే, నా దృష్టిలో ప్రాపర్ డైట్ అంటే మీరు వెయిట్ లాస్ కోసం చేస్తుంటే మీ వెయిట్ లాస్ అన్నది ఒక సైడ్ ఎఫెక్ట్గా రావాలి తప్ప మీరు తింటున్న దాని వల్లనే మీరు వెయిట్ లాస్ అవ్వకూడదు. అంటే మీ బాడీని అది నర్చర్ చేస్తూ న్యూట్రిషన్ ఇస్తూ మీకు అన్ని రకాల హెల్తీగా ఉంటూ వీక్నెస్ లేకుండా ఆకలి అట్లాంటి ఫీలింగ్ లేకుండా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటూ మీరు వెయిట్ లూజ్ అవుతుంటే అది ఒక హెల్తీ డైట్ అని నేను చెప్తాను. రైట్ సార్. అలాగే అసలు ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, జిమ్కి వెళ్ళడాలు, ఎక్సర్సైజులు,
వాకింగ్లు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి డైట్ ప్లాన్లో? వీటి పోర్షన్ ఎంత అసలు? అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అవి, బికాస్ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వాలన్నా చాలా ఇంపార్టెంట్. సో మన మజిల్స్ స్ట్రెచ్ అవ్వాలన్నా, బట్ ఏజ్ని బట్టి ఒక లైక్ ఎగ్జాంపుల్ ఒక 30s 40sలో ఉన్న వ్యక్తులు అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నేను రికమెండ్ చేస్తా. బరువులు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవ్వరు బరువులు పనులు చేయడంలే, అన్ని లైట్ అయిపోయినాయి. ఈవెన్ కూలీ వాళ్ళు చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్లేస్ మేజర్ రోల్ ఆఫ్టర్ 40s, ఐ మీన్ 30s ఎండింగ్లో 40s స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ మిగతా వాళ్ళు కూడా వెయిట్ ట్రైనింగ్ వద్దని కాదు, వెయిట్ ట్రైనింగ్, కార్డియో, స్ట్రెంత్ అన్నీ చేస్తుండాలి. క్రాస్ ఫిట్ కావచ్చు, అది కూడా ఒక 20% రోల్ ఉంటుంది. కేవలం డైట్ అని నేను చెప్పను, ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. కానీ నేను వెయిట్ లూజ్ అవ్వాలి జిమ్కి వెళ్ళి అంటే మాత్రం డైట్ని చేంజ్ చేసుకోకుండా పాసిబుల్ కాదు. ఖచ్చితంగా జరగదు. మొన్న మోడీ పిలుపునిచ్చారు, ఏమని ఇచ్చారంటే మీ నూనెలో 10% తగ్గిస్తే మీరు బరువు తగ్గుతారు అని. నూనెల వల్లే లావెక్కుతున్నామా మనం? నూనెల వల్ల అంటే ఇది యాక్చువల్గా ఒక 2 డిఫరెంట్ టాపిక్స్ చెప్పాలంటే. ఎందుకంటే మనం తీసుకుంటే నూనెలు, సో కాల్డ్ నూనెలు ఏవైతే ఉన్నాయో ఇట్స్ కంప్లీట్లీ కెమికల్ లిక్విడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ మనం ప్యాక్డ్ తీసుకుంటాం బయట, రిఫైన్డ్. అవి ప్రాసెస్ చేయడానికి ఎగ్జాంపుల్ మీకు ఒక సీడ్ ఆయిల్ని మీరు కరిగించి దాని నుంచి పిండి తీయాలంటే హెక్సైన్ అనే ఒక కెమికల్ వాడతారు, పెట్రోలియం ప్రోడక్ట్ అది. సో దాని ద్వారా బర్న్ చేస్తే ఇది వస్తుంది. ఆ హెక్సైన్ ఎక్కడెక్కడ వాడతారంటే రబ్బర్ ఇండస్ట్రీస్లో, కెమికల్ క్లీనింగ్ కోసము, ఆ తర్వాత పెయింటింగ్ ఇండస్ట్రీస్లో, వాటిలో వాడే హెక్సైన్ని దాంతో ఫ్లేమ్ బర్న్ చేసి ఆయిల్ తీస్తారు. అప్పుడు ఆయిల్ మారిపోతుంది, కలర్ అంతా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతుంది. దాన్ని కలర్ చేంజ్ చేయడం కోసం మళ్ళీ ఆయిల్ రూపంలో తేవడం కోసం డియోడ్రెంట్స్ వాడతారు, మళ్ళీ డియోడ్రైజర్స్ అవన్నీ వాడతారు. డియోడ్రెంట్స్ మనవి కాదు, అవి ఇంకా చాలా హైలీ కెమికల్. సో దాన్ని ఆయిల్ అనే కంటే కెమికల్ లిక్విడ్ అనే చెప్పాలి, రిఫైన్డ్ ఆయిల్స్ని. సో ఆయిల్ అంటే డెఫినెట్గా మన వంట నూనె అంటే కొబ్బరి నూనె లేదా గానుగ నూనెలు చాలా మంచిది. అండ్ ఈవెన్ గానుగ నూనెలు అయినా నేను ఆయన చెప్పింది ఏంటంటే ఆయిల్స్ అంటే అవి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని 10% కాదు, మీరు 0 చేస్తే ఇంకా చాలా మంచిది. బటర్ని, ఘీని, కోకోనట్ ఆయిల్స్ని లేదా రిఫైన్డ్ ఆయిల్, సీడ్ ఆయిల్స్ కూడా, నువ్వులు కావచ్చు, పల్లీలు కావచ్చు, సన్ఫ్లవర్ ఏదైనా సరే, గానుగలు ఉంటాయి కదా, ఆ గానుగలు ట్రెడిషనల్ వేలో తీసింది ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇవి నేను చెప్పిన ఆయిల్స్ అన్ని కూడా ఫ్యాట్ ఏవైతే ఘీ, బటర్ ఉన్నాయో అవి మంచిది. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ 10% కాదు 100% మానేయడం చాలా మంచిది. ఓకే ఓకే. నేను ఇంకొకటి సార్, ఈ మన ఈ ఆశ్రమం పెట్టుకుంటాడండి విజయవాడలో, ఆయన పేరేం పేరండి? సత్యనారాయణ గారు, మంత్రి సత్యనారాయణ గారు ఒకటి విన్నాను నేను, అంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ వెజిటబుల్స్ ఆయిల్సే కదా అవి, వెజిటబుల్స్ నుంచి ఆయిల్ అవి ఏం కాదు అని ఒక మాట నేను విన్నాను. అదే చెప్తాను కదా, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. వెజిటబుల్ ఆయిల్స్ అంటే నథింగ్ బట్ ఇవి ఏవైతే పీనట్స్ వాటి నుంచి వచ్చింది కదా, మంచిది, ఏం ప్రమాదం కాదు అంటాడు. కానీ అది తీసే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చూసారా, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ లో తయారయ్యే ప్యాక్డ్ ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్, ఇవి డేంజరస్. అంటే ఆ ప్రాసెస్ డేంజరస్ అని చెప్తున్నా. మీరు అవే వాటిని ఒక హెల్తీ ప్రాసెస్ లో తీస్తే, ఎక్స్ట్రాక్ట్ చేస్తే, గానుగ నూనెల ద్వారా అట్లా తీస్తే దే ఆర్ వెరీ గుడ్, మంచిది, అవి వాడుకోవచ్చు. లేదు నాకు ఆప్షన్ లేదు, ఇప్పుడు సిటీస్ లో గానుగ కోసం వెతకడం ఎక్కడ అవుతుంది, కష్టం. సో గానుగ నూనెలు చాలా వైరల్ అవుతున్నాయి, ఉన్నాయి. కానీ అది కూడా నేనేం చెప్తానంటే, బోర్డు పెట్టుకొని నేను గానుగ నూనె అమ్ముతాను అంటే మనం రిలైజ్ చేయలేం. సో మీకు ఆప్షన్ ఉండే ఎక్కడైనా గానుగలు ఉండేటివి విలేజెస్ లో అట్లా, అక్కడ వెళ్ళి తీసుకోగలిగితే చాలా మంచిది. బట్ అవి వెళ్ళి తీసుకోలేం కాబట్టి అది మీకు రిలయబుల్ ఉంటే ఇక్కడ సిటీలో ఎక్కడైనా దొరుకుతుంటే హ్యాపీగా తీసుకోండి. నేను బ్రాండ్ ఇది అని నేను చెప్పాను, కానీ ఏదైనా మీరు రిలయబుల్ ఉంటే తీసుకోండి. లేదంటే బ్లైండ్ గా గో ఫర్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, వర్జిన్ కోకోనట్ ఆయిల్, లేదా మీరు ఆలివ్ ఆయిల్ కావచ్చు, ఘీ కావచ్చు, బటర్ కావచ్చు, ఇవి ఈజీలీ అవైలబుల్. ఘీ, బటర్ ఇంట్లోనే చేసుకోవచ్చు, మీరు ఎక్కడ వేరే చోటు వెళ్ళాల్సిన పని లేదు. కొంచెం పని ఉంటుంది అంతే. ఒక వారానికి ఒక్కసారి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ మీగడ, వాటి నుంచి పాలు, పెరుగు నుంచి మీరు వారానికి ఒకసారి చేసుకోగలిగితే, బికాజ్ మా ఇంట్లో మేము అదే యూస్ చేస్తాం. థ్యాంక్స్ టు మై వైఫ్ అని చెప్తాను, ఎందుకంటే తను ఎంతో బిజీగా ఉన్నా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వారం వారం ఘీ తీసి పెడతాం అనమాట. సో కరెక్ట్ పాయింట్కి వచ్చి అసలు మీరు ఏం తింటారు చెప్పండి, ఇంత మంచిగా ఉంటారు కదా, మీరు ఏం తింటారు చెప్పండి. సో అదే అంటే మీరు డే అంతా అడుగుతున్నారు, డే అంతా నేను చాలా వరకు రోజుకు 2 సార్లే తింటాను. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తింటాను. మధ్యాహ్నం ఈజ్ అన్ ఆప్షనల్, ఎప్పుడో ఒకసారి. నేను తినకూడదని ఏం లేదు,
ఆకలి అయితే తింటా. నేను అందరికి కూడా అదే చెప్తా, మెయింటెనెన్స్ డైట్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీకు ఆకలి అయితే తినండి, ఆకలి కాకపోతే టైం అయిందని తినొద్దండి, అలారం పెట్టుకొని తినొద్దండి. అండ్ మీరు ఏదైతే తింటారో అది కూడా ఆల్మోస్ట్ సేమ్ టైంకే తినండి. అంటే ఏంటి, ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ తింటారు, ఇప్పుడు నేను మార్నింగ్ అరౌండ్ 10:30 11 ఆ టైంలో నేను నా ఫస్ట్ మీల్ ఉంటుంది, అండ్ మళ్ళీ ఈవినింగ్ 6:30 ఆ టైంకి నా సెకండ్ మీల్ ఉంటుంది. సో 2 పూటలు తింటాను. మధ్యాహ్నం తినాలనిపిస్తే మరీ విపరీతంగా ఆకలి ఉంటే తప్ప ఐ డోంట్ గో ఫర్ ఫుడ్. అట్లా వెళ్ళినా కూడా అది బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకుంటా. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఫ్యాట్స్ అంటే నెయ్యి కావచ్చు, రైస్ తినాలనుకుంటే రైస్లోకి మంచి నెయ్యి, కర్రీస్, పప్పు అన్ని తింటాం. అండ్ ఉదయం అయితే నా మీల్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే లైక్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, లైక్ ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఉంటుంది గ్యారంటీగా, అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఆ తర్వాత నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ అంటే బాయిల్డ్ క్యారెట్ కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బాయిల్డ్ అయినా ఓకే, లేకపోతే సెమీ బాయిల్డ్, లేదా నేను రా తింటా, కుకుంబర్ అండ్ క్యారెట్ ఎస్పెషల్లీ. మీరు ఏం తింటారో చెప్పండి, మేము అవే తింటాం సార్. మళ్ళీ మీరు దాచుకోకండి, మాకు చెప్పండి. నేను ఎప్పుడు నేను నా ప్లేట్స్ ని కూడా నేను నా క్లయింట్స్ కి పంపిస్తుంటా, దిస్ ఇస్ మై మార్నింగ్ మీల్ టుడే అని. సో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఎప్పుడు. వెజిటేబుల్స్, ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్, నట్స్ అండ్ సీడ్స్ లైక్ బాదాం, పిస్తా, వాల్నట్స్, పీనట్స్, కాజు, అండ్ సీడ్స్ లైక్ ఇడ్లీ, దోశ, వడ అవి కూడా తింటాను. బట్ మా ఇంట్లో ఇడ్లీ, దోశ, వడ మీరు బయట చూసేలాగా వైట్ ఇడ్లీ ఉండదు మా ఇంట్లో. మా ఇంట్లో బ్లాక్ ఇడ్లీ ఉంటుంది. బ్లాక్ అంటే నాట్ కంప్లీట్ బ్లాక్, ఆ ఇడ్లీ చూడంగానే అది బ్లాక్ కనిపిస్తుంది, ఎందుకంటే మేము పొట్టుతోనే వాడతాం. మినపగుళ్ళు నా క్లయింట్స్కి అదే రికమెండ్ చేస్తా. పొట్టు తీసిన తెల్లగా మల్లెపూ లాగా ఉండే ఇడ్లీల గురించి మీరు ఆలోచించొద్దండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో పొట్టుతోనే వాడండి అని చెప్తా. దాంట్లో వేసే రవ్వ అది ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ ఒక సమ్ టైమ్స్ వి మేక్ కినోవా ఇడ్లీ చేస్తాము, జొన్న ఇడ్లీ చేస్తాము. ఇడ్లీ అంటే సో అది సేమ్ ఈక్వల్ టు మీకు రెగ్యులర్ ఇడ్లీ లాగా ఉంటుంది, కలర్ మ్యాటర్ అంతే ఇక్కడ. అంతే కదా. సో దాంట్లోకి అన్ని రకాల చట్నీస్, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, పప్పుల చట్నీ, అన్ని రకాల చట్నీస్ ఉంటాయి. అండ్ ప్రిఫరబుల్లీ ఆయిల్ని వి యూస్ గీ ఎక్కువగా వాడతాం. అండ్ ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్లీ మేము అవాయిడ్ చేసి ఈ గానుగ నూనెలు నేను ప్రిఫర్ చేస్తాను. ఐ విల్ బీ ఆల్వేస్ ఇన్ సర్చింగ్ అనమాట. ఎప్పటికెప్పుడు నేను మార్కెట్లో చూసి నేను వాళ్ళని వెళ్ళి స్టడీ చేసి నిజంగా వాళ్ళు గానుగనేనా లేదా అట్లాంటివి కూడా నేను కనుక్కొని ఎవరిని అడిగితే నేను రెఫర్ చేస్తా. సో మన ఆ ఏరియాలో అయితే ఒకవేళ సో అట్లా ఆ ఫుడ్స్ని మొత్తం బ్యాలెన్స్డ్. కార్బోహైడ్రేట్ వెరీ లిటిల్ ఉంటుంది, అంటే ఇడ్లీ, దోశ, పూరి ఏమున్నా సరే మా ఇంట్లో ఏది ఉంటే అదే తింటాను, బట్ వెరీ లిటిల్ క్వాంటిటీస్ ఉంటాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 100% అనుకుంటే దాంట్లో నేను ఒక 30% 40% కార్బ్ ఉంటుంది, మిగతావన్నీ ఇవన్నీ తింటాం విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ గీ. పెరుగు ఉంటే పెరుగు, అంటే ఏమి తినగలిగితే అవి. రోజు ఇది ఉండాల్సిందే, రోజు పెరుగు ఉండాల్సిందే, రోజు నెయ్యి అని నేను చెప్పట్లేదు. సో ఎగ్లీ ఉంది, గుడ్ అమౌంట్ ఆఫ్ నెయ్యి వేస్తాము. అండ్ దానికి నేను సపరేట్ మేము కారం పొడి మేము తయారు చేసుకుంటాం విత్ ఆల్ ద సీడ్స్, హెల్తీ సీడ్స్ అండ్ నట్స్తో పొడి తయారు చేసి పెట్టుకుంటాం, కారం పొడి. దాంట్లో ఆ ఇడ్లీలో వేస్తాము. సార్ జ్యూసులు తాగాల, యాసిడ్స్ తీసుకోవాలా? ఫ్రూట్ నేను ఒకటే చెప్తాను, పండ్లు ఉండేంత వరకు, నమిలగలిగే కెపాసిటీ ఉన్నంత వరకు పండ్లు, వెజిటేబుల్స్ నమిలే తినండి. వెరీ గుడ్. ఓకే, జ్యూసెస్ వెళ్ళకండి. జ్యూసెస్కి మీ కండిషన్ వేరే ఉంటే లేకపోతే పిల్లలు అట్లా ఉంటే అది డిఫరెంట్. బట్ మా పిల్లలకు కూడా మేము వీ నెవర్ రికమెండ్ జ్యూసెస్. ఫ్రూట్సే తినిపిస్తాం, అన్ని రకాల ఫ్రూట్స్ తినిపిస్తాం, సీజనల్ ఫ్రూట్స్. సో నైట్ ఏం తింటారు? ఈవినింగ్, నైట్ అంటే ఈవినింగ్ 6:30 అరౌండ్ సేమ్ నట్స్, వెజ్జీస్ ఉంటాయి కొంచెము, అంటే లైట్గా ఉంటాయి, నాట్ లైక్ టూ మచ్ లైక్ మార్నింగ్ లాగా ఉండదు. అండ్ రోటీ కావచ్చు, అండ్ మల్టీగ్రెయిన్ ఆటా, వి మేక్ మల్టీగ్రెయిన్ ఆటా. సో మా వైఫ్ అండ్ మదర్ విల్ టేక్ ఎఫర్ట్స్ దానికి. మల్టీగ్రెయిన్ ఆట నేను డిజైన్ చేసిన రెసిపీతో గ్రెయిన్స్, మల్టీగ్రెయిన్స్తో ఆటా తయారు చేసుకుంటాం. వీ మేక్ దట్ మల్టీగ్రెయిన్ ఆటా, లేదా జొన్న రొట్టె. సో లేదా సమ్ టైమ్స్ ఈవెన్ మార్నింగ్ లాంటిది బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు. జొన్న రొట్టె మంచిదేనా? డిపెండ్స్ అండి, అంటే మంచిదంటే చెప్తున్నా కదా, ఏదైనా చెడు అనేది పదార్థం లేదు, నేచర్ ఇచ్చింది అన్ని మంచివే. జొన్న మంచిదే, మీ దగ్గరకు వచ్చి డాక్టర్ రిపోర్ట్ చూపించాకే చెప్తారు జొన్న రొట్టె మంచిదే, అందరికి జొన్న రొట్టె తినండి అని చెప్పాను. కొన్ని సందర్భాలు ఈవెన్ నేను జొన్నలు కూడా అవాయిడ్ చేస్తాను, కొన్ని రోజులు జొన్నలు, సద్దలు, రాగులు కూడా అవాయిడ్ చేస్తాం. ఒక టైం తర్వాత ఒక స్టేజ్లో పెడతాం, ఇది స్టార్ట్ చేస్తాం. సో రిపేరింగ్ లాగానే అంతే. ఇప్పుడు మన కారు షెడ్కి ఇచ్చాము రిపేర్కి, మనం రన్ చేస్తూ రిపేర్ చేస్తామా దాన్ని? ఇంజన్ ఆఫ్ చేసి కంప్లీట్ రెస్ట్లో పెట్టి రిపేర్ చేస్తాం. మనం వెళ్ళేటప్పుడు ఒక గుంత ఉంది, రోడ్డు పైన పెద్ద గొయ్యి ఉంది, వెహికల్స్ అన్ని పోతూ మధ్యలో ఒక మన్నేసి మళ్ళీ వెహికల్ పోయి అట్లా చేయం కదా, ఆపేస్తాం. సో రిపేర్ మోడ్లో ఉన్నప్పుడు కొన్ని ఆ బాడీకి ఏం ఆపాలా అవి ఆపి దెన్ విల్ ప్రొసీడ్. వండర్ఫుల్ ఇన్సైట్స్ నిజంగా. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫైనల్గా ఫస్ట్
మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ. మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని రావాలి. సో ఇప్పుడే మాకు చెప్పేయండి, ఆలస్యం లేకుండా ఏ రిపోర్ట్స్ తేవాలో చెప్తే యా, మా ప్రేక్షకులకి వాళ్ళు డైరెక్ట్ అవి పట్టుకొని మీ దగ్గరకు వస్తారు. సింపుల్, వెరీ గుడ్. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, Okay. దాంట్లో మొత్తం సెల్యులార్ లెవెల్లో కౌంట్ వస్తుంది, అంతా Mm. హెమోగ్లోబిన్ అన్ని ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్స్ వస్తాయి. Mm. అండ్ తర్వాత లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, అండ్ యావరేజ్ షుగర్స్ ఉంటాయి, HbA1c అని ఒకటి తీస్తాం. Mm. అండ్ విటమిన్ B12, D3 అండ్ థైరాయిడ్ ప్రొఫైల్. Mm. అండ్ కొన్ని కేసెస్లో అంటే ఏజ్ని బట్టి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి కొన్ని స్పెషల్గా రికమెండ్ చేస్తాం. Mm. లైక్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కావచ్చు, Mm. హోమోసిస్టిన్ లెవెల్స్ చెప్తాం కొన్ని. Mhm. అండ్ కొంతమందికి ఆర్ఏ ఫ్యాక్టర్, రొమటైడ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా ఏజ్ని బట్టి. ఓకే. సో ఇవి ఎక్స్ట్రాగా చెప్తాం. సో ఓకే. జనరల్ అయితే ఇవి మొదట్లో చెప్పినవన్నీ కూడా జనరల్గా తీయాల్సినవి. Mm. వైటమిన్ D3, B12 దాకా అందరు తీయాల్సినవి. ఇవి ఎక్స్ట్రా ఇంకా ఓకే. డిపెండింగ్ ఆన్ ద నీడ్, ఏజ్, వాళ్ళ ప్రాబ్లమ్, సిమ్టమ్స్ చెప్తారు కదా, Mm. నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఈ మెడికేషన్లు ఉన్నా అని, అప్పుడు ఆ లెవెల్స్ ఎక్స్ట్రాగా చేయిస్తాం కొన్ని. Mm. ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమోసిస్టిన్ అండ్ ఆ తర్వాత రొమటైడ్ ఫ్యాక్టర్. సరే, ఈ రుమటైడ్ అంటే గుర్తొచ్చింది, కీళ్ళ నొప్పులకు కూడా డైట్ ఉంటుందా ఫుడ్? అబ్సల్యూట్లీ అండి. అదేమి బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా కాదు కదా. కీళ్ళ వాతం కావచ్చు, ఏదైనా సరే లైఫ్ స్టైల్ డిజార్డర్ అది కూడా. అంతే. కార్టిలేజ్ అరిగిపోయింది. ఇప్పుడు ఒక మన తరాల్లో మన తాతల అవ్వల కాలంలో 90 ఏళ్ళు నడుచుకుంటూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. అవును. మోకాళ్ళ నొప్పి లేదు, ఏం లేదు, అస్సలు. కష్టమైన పని చేసినారు, బరువు పనులు చేస్తున్నారు. ఇప్పుడు మోకాళ్ళు 30 ఏళ్ళకి వస్తున్నాయి. అవును. ఎందుకు వస్తున్నాయి అంటే కంప్లీట్లీ ప్యూర్ మన న్యూట్రిషనల్ లోపము, మన లైఫ్ స్టైల్, ఇవే తప్ప ఏదేదో బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా కాదు అది. ఓకే. రైట్ రైట్ రైట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. అంటే ఇది ప్రారంభం మాత్రమే, యా జస్ట్ జనరల్గా చేసాం మనం. యా యా నెక్స్ట్ కొంచెం కీన్గా ఒక్కొక్క సబ్జెక్ట్ Definitely. డిస్కస్ చేద్దాం సార్. స్పెసిఫిక్గా డీప్ సో యా, నేనైతే ఫస్ట్ మీ క్లయింట్ అవుతున్నా ఇప్పుడే. సో Yeah, yeah, నేను sure. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ ఇంటర్వ్యూ చేయాలి, నా బరువు మానిటర్ చేయాలి, ప్రేక్షకులకు అది రుజువు చేయాలి. ఎగ్జాక్ట్లీ సో చేద్దాం. అది మీ బాధ్యత ఇప్పుడు. 100%. సో నేను బద్దకిష్టుని, మర్చిపోతాను, చాలా ఉంటాయి వ్యాధులు నాకు. నేను రెగ్యులర్ రిమైండ్ చేస్తుంటాను నా క్లయింట్స్ కి. నేను రిమైండర్, నా క్యాలెండర్ ఉంటుంది, సో మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే నేను చెప్పానా, చేయకపోతే నన్ను ఏం చేయమంటారు మీరు అనొద్దు. షూర్. ఆ ఫాలో అప్ Yeah. ప్రొసీజర్ దానికి ఉంటుంది ఫార్మాట్ కదా? ఉంది, ఉంటుంది. రైట్ సార్. అట్లాగే మరి మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి సార్? అంటే మీకు హాస్పిటల్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా ఉందా? నో అండి, చాలా వరకు నేను ఆన్లైన్లోనే డీల్ చేస్తా. ఓహో. సో అండ్ ఫ్యూ ఫిట్నెస్ స్టూడియోస్తో నా కన్సల్టేషన్, కొలాబరేషన్ ఉన్నప్పటికీ Mm. నేను ఆన్లైనే ప్రిఫర్ చేస్తా. బికాస్ టైం సేవ్ అవుతుంది అందరికీ. అవును. అండ్ బికాస్ నాకు ఇండియాలోనే కాదు క్లయింట్స్, డిఫరెంట్ కంట్రీస్లో హ్యావ్ క్లయింట్స్. ఓకే. సో కాబట్టి నేను మాక్సిమం ఆన్లైనే ప్రిఫర్ చేస్తా. ఓకే. సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, నంబర్ ఒకవేళ ఇచ్చినా కూడా కాల్ కంటే కూడా వాట్సాప్ ప్రిఫరబుల్. ఓకే. బికాస్ అన్ని టైమ్స్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు వెంటనే. కరెక్ట్. సో వాట్సాప్ చేశారనుకోండి, ఆ బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఏం కావాలి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం అన్నీ కూడా మనం చాట్లో ఫిక్స్ అయిపోతాము. సో కన్సల్టేషన్ కాల్ ఫిక్స్ అయింది అంటే, సో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ బ్లడ్ రిపోర్ట్స్ ఏం కావాలి. మీరు ఒకవేళ బ్లడ్ రిపోర్ట్స్ ఉందనుకోని ఎవరి దగ్గరైనా, ఫైన్, వెల్ అండ్ గుడ్. లేకపోతే కూడా నో ప్రాబ్లం, నేను కన్సల్టేషన్ తర్వాత వాళ్ళ నీడ్ని బట్టి కొన్ని యాడ్ చేస్తాం కదా, అన్నీ కలిపి ఒకేసారి చేయించుకోవచ్చు వాళ్ళు. ఓకే. సో అదే ప్రిఫరబుల్ అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, క్రాష్ డైట్ అని, వాటర్ డైట్ అని, నా నడుము 0 సైజ్ అవ్వాలని, ఇలాంటి తిక్క పనులు చేయకండి. ప్రాణాలు పోతున్నాయి డైట్ల వల్ల. దయచేసి నాకు వినయ్ కుమార్ గారు ఎందుకు నచ్చారంటే, ఇన్నిసార్లు గుచ్చి అడిగినా కూడా ఆయన ఏం చెప్పట్లా, డైట్ ఇది తీసుకోవాలి. ఎందుకు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రతి బాడీకి యూనిక్ ప్లాన్ ఉంటుంది. ఇద్దరికి కూడా సరిపడా ప్లాన్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నన్నే కాదు, ఎవరినైనా సరే కన్సల్ట్ చేయండి. ఫస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్స్, మీ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది మీ బాడీలో, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ ఇస్తాను తప్ప మీరు అనవసరమైన డైట్లు ఫాలో అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మీరు దాన్ని ఎంతో కాలం చేయలేరు. సో ఇంకొకటి, ఆయన డైట్లో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏం తింటామో దాంట్లోంచే డైట్ ఇస్తాడు ఆయన. మీకు ప్రత్యేక ఏలియన్స్ నుంచి తెప్పించిన పదార్థాలు, భయంకరంగా వండిన పదార్థాలు ఇట్లాంటివి చెప్పరు. అట్లాగే మన ఇంట్లో వాళ్ళని కూడా ట్రైనప్ చేస్తారు. సో నాకు బాగా నచ్చింది ఈయన డైట్ ప్లాన్ అనేది, గుడ్. సో ఇట్లా ఉండాలి ఏ డైట్ అయినా కూడా. క్రాష్ రిజల్ట్, వారం రోజుల్లో తగ్గాము, 3 రోజుల్లో తగ్గాము, అవి ఎప్పటికీ నిలబడవు. ఇట్లాంటిది ఒకటి చేస్తే నాకు ఇంకొక డౌట్ ఉండేది, ఈయన 3 నెలలు ఇస్తాడు, తర్వాత ఏంటి సంగతి, మళ్ళీ లావెక్కుతానేమో అని. సో మనల్ని, మన ఇంట్లో వాళ్ళని ట్రైనప్ చేస్తాడు కాబట్టి మనం 3 నెలలు మరి అంత సాహసం చేశాక మళ్ళీ వెనక్కి ఉంటే బాగుపడతాం, లేదంటే గయా. సో ఇది విషయం. సో కాబట్టి
మళ్ళీ కాల్ చేయండి, ఆయనతో మాట్లాడండి, చక్కగా తగ్గుదాం మనందరం, మన యొక్క భారతదేశాన్ని ఊబకాయం నుంచి కాపాడుకుందాం. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.